Good evening, everyone. My name is Sairam Sampatrao. So, this particular session లో 8th NCERT చాప్టర్ 9 డీటెయిల్డ్ గా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా వినండి. బట్ బిఫోర్ డిస్కసింగ్ ఆ టాపిక్ ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి. ఎవరైతే మరి యూపీఎస్సీ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్సులో జాయిన్ అయ్యారో లెట్ మీ కంగ్రాచులేట్ యూ ఎవ్రీవన్. బికాస్ ఫ్రమ్ ఫౌండేషన్ నుంచి బేసిక్స్ నుంచి మీరు డీటెయిల్డ్ గా క్లాసెస్ ని నేర్చుకోబోతున్నారు. మీకు పునాది అనేది బలంగా పడబోతుంది. సో దట్ తర్వాత ఆస్పెక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు మీ జర్నీని చాలా ఈజీగా కంప్లీట్ చేయబోతున్నారు, రైట్? సో యూపీఎస్సీ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి. ఫీజు 15,000 రూపాయలు మాత్రమే. నెలకి 5,000 చొప్పున కట్టి జాయిన్ అయ్యేటటువంటి అవకాశం కూడా మన ఇన్స్టిట్యూట్ వాళ్ళు మీకు కనిపిస్తున్నారు. అండ్ ఈ ఫీజు అనేది 31 డిసెంబర్ వరకే వ్యాలిడిటీలో ఉంటుందమ్మా. ఫ్రమ్ 1 జనవరి 20,000 రూపీస్ అవుతుంది ఫీజు. సో ఈ లోపే జాయిన్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి. మోస్ట్ ఆఫ్ ద క్లాసెస్ సురేష్ సార్ అండ్ నేను హ్యాండిల్ చేయడం అనేది జరుగుతుంది. డీటెయిల్డ్ గా వర్డ్ టు వర్డ్ ఎసెన్స్ ని రాబట్టి మరీ చెప్పడం అనేది జరుగుతుంది, రైట్? సో విత్ హార్ట్ చెప్తాం, ఏం చెప్పినా మీకు తెలుసు. సో చక్కగా జాయిన్ అవ్వండి. అండ్ 5,000 per month ఇన్స్టాల్మెంట్లో కూడా కట్టొచ్చు. 7893999553 ప్రత్యూష మేడం నెంబర్. అండ్ ఈ వెబ్సైట్ లో లాగిన్ అయ్యి కూడా మీరు చక్కగా ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. సో ఆర్ ఫ్లాగ్షిప్ అండ్ ప్రీమియం కోర్సెస్ చూడండి. యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ లో మీకు లభించడం అనేది జరుగుతుంది. యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఇస్ ద ఫ్లాగ్షిప్ కోర్స్ ఆఫర్డ్ ఎట్ అవర్ ఇన్స్టిట్యూట్ అండ్ ఇట్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. బ్యూటీ ఆఫ్ దిస్ కోర్సెస్ ఇట్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. సో యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆన్లైన్ ఫీజు 60,000 రూపాయలు, ఆఫ్లైన్ అయితే 70,000 రూపాయలు. ఆఫ్లైన్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడున్నాయి సార్? ఎంవిపి కాలనీ వైజాగ్ అండ్ శ్రీకాకుళంలో కూడా ఇన్స్టిట్యూట్ అనేది స్టార్ట్ చేయబోతున్నాం. జనవరి 2 నుంచి క్లాసెస్ అనేవి మొదలు కాబోతున్నాయి, న్యూ బ్యాచ్. సో చక్కగా జాయిన్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి. నెలకి 5,000 చొప్పున పే చేసేటటువంటి అవకాశం కూడా మీకు కల్పించడం అనేది జరుగుతుంది. లాస్ట్ ఛాన్స్ ఈ 2 లోపు మీరు తీసుకునేటటువంటి ఒక మంచి డెసిషన్ అవుతుంది. సో నిజంగా మీరు రిగ్రెట్ అవ్వరు, మీకు చాలా వాల్యూ అడిషన్ అనేది ఉంటుంది. సో యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకుంటే స్టూడెంట్ సెంటర్కి అప్రోచ్ ఉంటుంది. 100 సార్లు డౌట్స్ అడిగినా చెప్పడం అనేది జరుగుతుంది. డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది చేయించడం అనేది జరుగుతుంది. అండ్ రీసెంట్ గా లాంచ్ చేసినటువంటి ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ దీనిలో భాగంగా రావడం అనేది జరుగుతుంది. ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ ఎక్స్ట్రా సిలబస్ కూడా మీ నుంచి రూపాయి కూడా తీసుకోకుండా యూపీఎస్సీ ఇన్ఫినిటీలో భాగంగానే కవర్ చేయడం అనేది కూడా జరుగుతుంది. ఎందుకంటే ఆ ఎగ్జామ్స్ కూడా స్టూడెంట్స్ మామూలుగా రాస్తారు కాబట్టి లైఫ్ టైం వ్యాలిడిటీతో ఉంటుంది. ఇన్స్టాల్మెంట్స్ లో కూడా పే చేయొచ్చు. 31 డిసెంబర్ వరకు ఈ ఫీజ్ వ్యాలిడిటీలో ఉంటుంది. 31 డిసెంబర్ తర్వాత ఆన్లైన్ మొత్తం ఎంత అవుతుంది అంటే 70,000 అవుతుంది. ఆఫ్లైన్ ఎంత అవుతుంది అంటే 80,000 రూపాయలు అవుతుంది. సో ఈ లోపే జాయిన్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి. 7893899553 ప్రత్యూష మేడం నెంబర్. మేడం నెంబర్గా మీరు ఫోన్ చేయొచ్చు. ఒక్క మాట చెప్పనా, ఈ తెలుగు రాష్ట్రాల్లో ఏదో ఒక ఇన్స్టిట్యూట్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ అని మీకు అనిపిస్తుందా? ఆ ఇన్స్టిట్యూట్ తోనే మన ఇన్స్టిట్యూట్ ని కంపేర్ చేయండి. వ్యాలిడిటీ కంపేర్ చేయండి అండ్ దాంతోపాటు టీచింగ్ క్వాలిటీ కంపేర్ చేయండి. బేసిక్స్ నుంచి బ్యాక్గ్రౌండ్ నుంచి డీటెయిల్డ్ గా ఇన్ డెప్త్ చెప్తున్నారో లేదో కంపేర్ చేయండి. అండ్ దాంతోపాటు బెటర్ నోట్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారో లేదో కంపేర్ చేయండి. కరెంట్ అఫైర్స్ కాంప్రహెన్సివ్ గా కవర్ చేస్తున్నారో లేదో కంపేర్ చేయండి. ప్రతిదీ కంపేర్, ఎన్సీఆర్టీస్ ఇంత డీటెయిల్డ్ గా చెప్తున్నారో లేదో కంపేర్ చేయండి. ప్రతిదీ కంపేర్ చేసిన తర్వాతే మన ఇన్స్టిట్యూట్ మీకు ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే, ఇన్స్టిట్యూట్ మీకు న్యాయం చేస్తుందని మీరు కన్విన్స్ అయితేనే మన ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవ్వండి. ఓకేనా నాన్న? సో మరి క్లాస్లోకి వెళ్ళిపోదామా? జాగ్రత్తగా వినండమ్మా. చూడండి నాన్న, 8th ఎన్సీఆర్టీ హిస్టరీలోని చాప్టర్ 9 ద మేకింగ్ ఆఫ్ ద నేషనల్ మూమెంట్, జాతీయోద్యమము అని చెప్పి అంటాం. నేషనలిజం అనేటటువంటి భావన, అనేటటువంటి ఒక ఐడియాలజీ, అనేటటువంటి ఒక ఆలోచనని క్యారీ చేస్తూ జరిగినటువంటి మహా విప్లవాన్ని నేషనల్ మూమెంట్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. అండ్ ఆన్ ద స్కేల్ ఆఫ్ ద నేషన్ అంటే మొత్తం జాతీయ స్థాయిలో జరిగినటువంటి మహా విప్లవం కాబట్టి దీన్ని నేషనల్ మూమెంట్ అని చెప్పి అనడం అనేది జరుగుతుందమ్మా. ఎప్పుడండి నేషనల్ మూమెంట్ ఇనిషియేట్ అయినటువంటి సందర్భం? 1870 అయితే మనకి ఇండిపెండెన్స్ అనేది ఎప్పుడు రావడం అనేది జరిగింది? 1947 15 ఆగస్ట్ 15th రావడం అనేది జరిగింది. సో ఈ మధ్యలో చోటు చేసుకున్నటువంటి డిఫరెంట్ ఆస్పెక్ట్స్, ఈ నేషనల్ మూమెంట్ కారణమైనటువంటి డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఏంటో మనం ఈ చాప్టర్ లో తెలుసుకోబోతున్నాం. జాగ్రత్తగా వింటే క్లియర్ గా మీకు ఈ చాప్టర్ డీటెయిల్డ్ గా అర్థమవుతుంది. అండ్ ద ఎగ్జామ్ పెర్స్పెక్టివ్ లో కూడా ఈ చాప్టర్ చాలా చాలా ఇంపార్టెంట్. దెర్ విల్ బి టైమ్స్ దెర్ వర్ క్వశ్చన్స్ గివెన్ డైరెక్ట్లీ ఫ్రమ్ దిస్ చాప్టర్. ఈ చాప్టర్ నుంచి మీకు డైరెక్ట్ గా క్వశ్చన్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. సో జాగ్రత్తగా ఫోకస్డ్ గా మీరు వినే ప్రయత్నం చేయండి, రైట్? అంతకంటే ముందు మనం ప్రీవియస్ చాప్టర్స్ లో ఇప్పటి వరకు 1 to 8 చాప్టర్స్ లో మనం ఏమేమి నేర్చుకున్నాము ఈ మోడర్న్ ఇండియన్ హిస్టరీలో భాగంగా అని చెప్పి ఇక్కడ మనకి తెలియజేశారు. చూడండి,
In the previous chapters we have looked at the British conquest of territories and takeover of kingdoms. బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు, వివిధ సామ్రాజ్యాలు వివిధ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని తమ వశం చేసుకోవడం అనేది జరిగింది. మొదట బెంగాల్తో తమ ఆక్రమణలు తమ కాన్క్వెస్ట్లు ఏవైతే ఉన్నాయో స్టార్ట్ చేశారని చెప్పుకున్నాం. బ్యాటిల్ ఆఫ్ బక్సర్, బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ, వీటన్నిటి గురించి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. అండ్ దాని తర్వాత మనం ఆంగ్లో మరాఠా వార్స్ గురించి కానీ లేకపోతే ఆంగ్లో మైసూర్ వార్స్ గురించి కానీ వీటన్నింటి గురించి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. మెల్లమెల్లగా డిఫరెంట్ పాలసీస్ కూడా ఉపయోగించి డాక్ట్రైన్ ఆఫ్ ల్యాబ్స్ కానీ లేకపోతే సబ్సిడరీ ఎలియన్స్ కానీ ఇలాంటి సిస్టమ్స్ అని ఉపయోగించి ఇండియాలో టెరిటరీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా ఆక్రమించారు అనే విషయాలు మనం మాట్లాడాం. తర్వాత ఇంట్రడక్షన్ ఆఫ్ న్యూ లాస్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఇన్స్టిట్యూషన్స్. కొత్త అడ్మినిస్ట్రేటివ్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి ఏర్పాటు చేయడం అనేది జరిగింది. కొత్త పదవులు సృష్టించారు. సుప్రీంకోర్టుని తీసుకొచ్చారు. గవర్నర్ జనరల్స్ ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. మనం వాటి గురించి మాట్లాడాం. అండ్ కొత్త చట్టాలు కూడా తీసుకురావడం అనేది జరిగింది. ఇప్పుడు రెగ్యులేటింగ్ యాక్ట్ అనేటటువంటి యాక్ట్ తీసుకొచ్చారు. కొన్ని ఫారెస్ట్ లాస్ ఏవైతే ఉన్నాయో ఫారెస్ట్ లాస్ కూడా చేయడం అనేది జరిగింది. ఈ ఫారెస్ట్ లాస్ వల్ల ఎవరు ఎక్కువ ఇంపాక్ట్ అయ్యారని చెప్పుకున్నాం, ట్రైబల్ పీపుల్ ఎక్కువ ఇంపాక్ట్ అయ్యారని చెప్పుకున్నామా, అయ్యాం. అండ్ దాంతో పాటు ల్యాండ్ రెవెన్యూ లాస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ దాంతో పాటు 1856లో జనరల్ సర్వీస్ ఎన్లిస్ట్మెంట్ యాక్ట్ ఏదైతే ఉంటుందో తీసుకొచ్చారని చెప్పుకున్నాం. గుర్తుందా? ఈ యాక్ట్ ప్రకారంగా ఏం చేశారు, ఇండియన్ సోల్జర్స్ బ్రిటిష్ వాళ్ళు ఎక్కడ డిప్లాయ్ చేస్తే అక్కడికి వెళ్ళి వర్క్ చేయాలి. ఆల్ ద బ్రిటిష్ కాలనీస్ లో వాళ్ళు పని చేయాలనేటటువంటి ఒక చట్టం ఏదైతే ఉంటుందో తీసుకొచ్చారు. ఇలాంటి చాలా చట్టాలు, ఇలాంటి చాలా లాస్ అనేవి కోకొల్లలుగా తీసుకురావడం అనేది జరిగింది. సో అవి ఇండియన్ పీపుల్ యొక్క లైఫ్స్ మీద తమ ఇంపాక్ట్ అనేది చూపించినాయి. చేంజెస్ ఇన్ ద లైఫ్స్ ఆఫ్ పీజెంట్స్ అండ్ ట్రైబల్స్. చెప్పాను కదా, ఈ ఫారెస్ట్ లాస్ అనేవి తీసుకొచ్చి ఈ ట్రైబల్ పీపుల్ కి వాళ్ళ ల్యాండ్ మీద వాళ్ళకి తరతరాలుగా వస్తున్నటువంటి హక్కుని లాక్కునే ప్రయత్నం చేశారు బ్రిటిష్ వాళ్ళు. సో పీజెంట్స్ యొక్క లైఫ్స్ మీద, ట్రైబల్స్ యొక్క లైఫ్స్ మీద బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్ ఎలాంత ఇంపాక్ట్ చూపించింది అనే విషయాలు కూడా మనం మాట్లాడుకున్నాం. ఎడ్యుకేషనల్ చేంజెస్ ఇన్ ద 19th సెంచరీ. సో 19th సెంచరీలో 19వ శతాబ్దంలో విద్యాపరమైనటువంటి మార్పులు కూడా రావడం అనేది జరిగింది. గురుకుల్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో మెల్లగా గురుకుల్ సిస్టమ్ అనేటటువంటిది ఎండ్ అయిపోయి ఏం రావడం అనేది జరిగిందన్న, ది స్కూల్స్, ప్రైమరీ అండ్ సెకండరీ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో విత్ ప్రాపర్ కరికులం అవి రావడం అనేది జరిగిందమ్మా. సో దిస్ నాన్ ఓరియంటలిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈస్టర్న్ నాలెడ్జ్ ఈజ్ ఎ బుల్షిట్, ఈస్టర్న్ నాలెడ్జ్ చదవకూడదు, సో భారతీయ ప్రాచీన విద్య ఏదైతే ఉంటుందో అది ప్రాక్టికల్ గా ఉండదు అని చెప్పడం అనేది జరిగింది. దానివల్ల ఆర్థడాక్స్ ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో, కన్జర్వేషనిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఇబ్బంది ఫీల్ అయ్యారు. వారు చాలా నొచ్చుకున్నారని కూడా మనం చెప్పుకోవడం అనేది జరిగింది. డిబేట్స్ రిగార్డింగ్ ద కండిషన్ ఆఫ్ ఉమెన్. ఆడవాళ్ళ యొక్క పరిస్థితి ఏదైతే ఉంటుందో ఆడవాళ్ళ యొక్క పరిస్థితి బట్టి చాలా చర్చోపచర్చలు జరిగినాయి. చాలా మంది రిఫార్మిస్ట్, చాలా మంది స్కాలర్స్ ఉమెన్ కి ఎడ్యుకేషన్ అనేది అందించాలి, ఉమెన్ కి విద్య అనేది అందించాలి, ఉమెన్ ఫేస్ చేస్తున్నటువంటి చాలా ఆస్పెక్ట్స్ అంటే చైల్డ్ మ్యారేజెస్ లాంటివి అబాలిష్ చేయాలి, చైల్డ్ మ్యారేజెస్ లాంటి వాటికి స్వస్తి పలకాలి, విడో రీమ్యారేజెస్ చేయాలి, అంటే వితంతు పునర్వివాహం ఏదైతే ఉంటుందో అది కూడా దాన్ని కూడా విడో రీమ్యారేజ్ మీద విధించినటువంటి బ్యాన్ ని కూడా ఎత్తివేయాలి. సో ఇలాంటి ఇంపార్టెంట్ రిఫార్మ్స్ తో వాళ్ళు ముందుకు రావడం అనేది జరిగింది. మీ అందరికీ తెలుసు, మనం లాస్ట్ క్లాస్ లోనే మాట్లాడుకున్నాం 8th చాప్టర్ లో. ఛాలెంజెస్ టు ద క్యాస్ట్ సిస్టమ్. కుల వ్యవస్థలకి ఎలాంటి ఛాలెంజెస్ అనేవి ఎదురైనాయి. సో ఈక్వాలిటీ అనేటటువంటి ప్యాటర్న్ మీద, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అందరికీ ఉండాలి, ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ ప్రతి ఒక్కరూ అనుభవించాలి, వాళ్ళ కుల ప్రాతిపదికన ఆన్ ద బేసిస్ ఆఫ్ దేర్ క్యాస్ట్ పీపుల్ షుడెంట్ బి డిస్క్రిమినేటెడ్ అనేటటువంటి ఆస్పెక్ట్ మనం మహాత్మా జ్యోతిబా పూలే గురించి కానీ వీళ్ళందరి గురించి, అంబేద్కర్ గురించి కానీ వీళ్ళందరి గురించి మనం మాట్లాడడం అనేది జరిగింది. సోషల్ అండ్ రిలీజియస్ రిఫార్మ్స్. సోషల్ రిఫార్మ్స్ డిఫరెంట్ సోషల్ ప్రాక్టీసెస్ అండ్ రిలీజియస్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా హిందూయిజం లో ఉండేటటువంటి రైట్స్ అండ్ రిచువల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ సూపర్ స్టిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిఫార్మ్ చేయడానికి, వాటిని సంస్కరించడానికి చాలా రిఫార్మ్ ఆర్గనైజేషన్స్ అనేవి వచ్చినాయి. ఆర్య సమాజ్, బ్రహ్మ సమాజ్, వీటన్నింటి గురించి కూడా మనం మాట్లాడుకున్నాం, రైట్. అండ్ నెక్స్ట్ ద రివోల్ట్ ఆఫ్ 1857 అండ్ ఇట్స్ ఆఫ్టర్ మ్యాథ్. 1857 సిపాయిల తిరుగుబాటు. జస్ట్ ఒక సిపాయి మిటినీగా మొదలైనటువంటి దిస్ రివోల్ట్ సో ఎలా పీపుల్స్ రివోల్ట్ అయింది, ద ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అనేంతగా పేరు ఎలా తెచ్చుకుంది, అండ్ 1857 రివోల్ట్ తర్వాత వచ్చినటువంటి ఆఫ్టర్ మ్యాథ్ ఇంప్లికేషన్స్ అనేటటువంటివి ఏంటి అంటే, ఈస్ట్ ఇండియా కంపెనీ అండర్లో ఉన్నటువంటి భారతదేశం డైరెక్ట్ గా బ్రిటిష్ పాలనలోకి వెళ్ళడం అనేది జరిగింది. డైరెక్ట్ గా బ్రిటిష్ క్రౌన్ అండర్లో పాలించబడ్డం అనేది జరిగింది. చాలా మార్పులు అనేవి తీసుకొచ్చారు బ్రిటిషర్స్ అనే విషయం కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది.
ద డిక్లైన్ ఆఫ్ క్రాఫ్ట్స్ అండ్ గ్రోత్ ఆఫ్ ఇండస్ట్రీస్. సో మెల్లమెల్లగా ఈ చేతి కళలు, హస్తకళలు ఏవైతే ఉంటాయో, ఈ చేతి వృత్తులు ఏవైతే ఉన్నాయో అవి అస్తమించడం అనేది జరిగింది అని మాట్లాడాం. బికాజ్ ఈ క్రాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ కళలు ఏవైతే ఉన్నాయో వాటిని పోషించిన వాళ్ళు ఎవరు అంటే పీపుల్, నవాబ్స్ కానీ లేకపోతే కింగ్స్ కానీ వీళ్ళందరూ పోషించేవాళ్ళు. కానీ కింగ్సే ఇప్పుడు భరణం మీద, ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఇచ్చినటువంటి ట్రిబ్యూట్ మీద ఆధారపడి బతుకుతున్నారు. మరి కింగ్స్ వీళ్ళని ప్యాట్రనైజ్ చేయగలరా? ప్యాట్రనైజ్ చేయలేనటువంటి పరిస్థితి. సో మెల్లగా బ్రిటిష్ వాళ్ళ ఇంపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే బ్రిటిష్ నుంచి భారతదేశానికి వచ్చేటటువంటి దిగుమతులు ఏవైతే ఉన్నాయో, దిగుమతులు పెరగడం వల్ల ఏం జరిగింది, మన క్రాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో క్రాఫ్ట్స్ కి డిమాండ్ అనేది తగ్గిపోయింది. క్రాఫ్ట్స్ కంప్లీట్ గా బికాజ్ ఇవి చాలా చాలా బ్రిటిష్ ఇంపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో చాలా తక్కువ ధరకు దొరికేవి. ఈ కాంపిటేటివ్ ప్రైసెస్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మన ఇండియన్ క్రాఫ్ట్స్ మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తట్టుకోలేకపోయారు. సో క్రాఫ్ట్స్ అనేవి కంప్లీట్ గా డిక్లైన్ అవ్వడం అనేది జరిగింది. అండ్ తర్వాత ఇండస్ట్రీస్, టాటా స్టీల్ ఇండస్ట్రీ కానీ ఇవన్నీ ఎలా డెవలప్ అయినాయి, ఎలా ఇంప్రూవ్ అయినాయి. అండ్ World War I సమయంలో సోల్జర్స్ కి కావాల్సినటువంటి ఆర్మర్స్ కానీ వీటన్నిటిని తయారు చేసే ప్రక్రియలో డిమాండ్ అనేది పెరిగి టాటా స్టీల్ వారు ఎంత లాభం అనేది చేసుకున్నారు. యూనో పారిశ్రామిక విప్లవం, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ యొక్క ప్రభావం అండ్ ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉంటుందో అది మన భారతదేశం మీద ఎలా పడింది, డిఫరెంట్ ఆస్పెక్ట్స్ వీ హావ్ డిస్కస్ సో ఫార్. చాలా డీటెయిల్డ్ గా మనం మాట్లాడుకున్నాం, వర్డ్ టు వర్డ్ మాట్లాడుకున్నాం. అండ్ వీ హావ్ గాట్ ద ఎసెన్స్ అండ్ ద బ్యూటీ ఆఫ్ ఆల్ దీస్ కాన్సెప్ట్స్, రైట్? సో ఎగ్జాక్ట్ గా ఇంప్రింట్ అయ్యేలాగా కళ్ళకు కట్టేటట్టు మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది ఇప్పటి వరకు. అవునా? నెక్స్ట్ చూడండి. ఆన్ ద బేసిస్ ఆఫ్ వాట్ యు హ్యావ్ రెడ్ అబౌట్ దీస్ ఇష్యూస్, డూ యూ థింక్ ద ఇండియన్స్ వర్ డిస్కంటెంట్ విత్ బ్రిటిష్ రూల్? ఈ ఇష్యూస్ అన్ని పైనటువంటి చాప్టర్లన్నీ మీరు తెలుసుకున్న తర్వాత మీరు అనుకుంటున్నారా బ్రిటిష్ పాలన మీద భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిసప్పాయింటెడ్ గా ఉన్నారని చెప్పి, వాళ్ళు అసంతృప్తిగా ఉన్నారని మీకు ఏమైనా అనిపించిందా? ఎందుకు అనిపించదండి? ఎవరికైనా అనిపిస్తుంది, అవునా కాదా? సో హౌ ఆర్ డిఫరెంట్ గ్రూప్స్ అండ్ క్లాసెస్ డిస్సాటిస్ఫైడ్? మనం ప్రతి చాప్టర్ లో ఒక గ్రూప్ గానీ ఒక క్లాస్ గానీ డిస్సాటిస్ఫాక్షన్ ఎదురవడం, వాళ్ళ జీవితాల మీద ఎలాంటి ఇంపాక్ట్ పడిందో మనం మాట్లాడుకున్నాం. సపోజ్ ద కన్క్వెస్ట్ ఆఫ్ టెరిటరీస్ అండ్ టేక్ ఓవర్ ఆఫ్ కింగ్డమ్స్, బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అండ్ బక్సార్ నుంచి మొదలైనటువంటి బ్రిటిష్ కన్క్వెస్ట్ ఏదైతే ఉంటుందో అది కొనసాగుతున్న కొద్దీ చాలా మంది నవాబ్స్ ఎవరైతే ఉంటారో, చాలా మంది కింగ్స్ ఎవరైతే ఉంటారో, చాలా మంది రూలర్స్ ఎవరైతే ఉన్నారో, చాలా మంది జమీందారీ ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ పొజిషన్స్ ని వాళ్ళు కోల్పోవడం అనేది జరిగింది. వాళ్ళ ల్యాండ్స్ ని కానీ వాళ్ళ ఆస్తుల్ని కానీ వాళ్ళు మెల్లమెల్లగా కోల్పోవడం అనేది జరిగింది అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. దిస్ రూలింగ్ క్లాస్ అండ్ ఎలీట్ క్లాస్ మీద దిస్ పర్టికులర్ బ్రిటిష్ కాన్క్వెస్ట్ ఆఫ్ టెరిటరీస్ అనేది చాలా ఇంపాక్ట్ చూపించింది అనమాట. అండ్ ఇంట్రడక్షన్ ఆఫ్ న్యూ లాస్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఇన్స్టిట్యూషన్స్. సో ఈ కొత్త చట్టాలు అనేవి తీసుకురావడం వల్ల పీజెంట్ క్లాస్, ముఖ్యంగా డిఫరెంట్ ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్స్ అనేవి తీసుకొచ్చారు. పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టమ్ లేదా జమీందారీ సిస్టమ్ అని చెప్తాం. అండ్ దాంతోపాటు రైత్వారీ సిస్టమ్ ని తీసుకొచ్చారు. అండ్ దాంతోపాటు మహల్వారీ సిస్టమ్ ని కూడా తీసుకురావడం అనేది జరిగింది. వీటి గురించి ఇన్ డీటెయిల్ మనం మాట్లాడుకున్నాం లాస్ట్ చాప్టర్స్ లో, అవునా కదా? అవును. మరి పీజెంట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపించడం అనేది జరిగింది. అండ్ దీస్ ప్లాంటర్స్ ఎవరైతే ఉన్నారో, మనకి బ్రిటిష్ నుంచి వచ్చినటువంటి యూనో ఈ ఇండిగో ప్లాంటేషన్ కోసం వచ్చినటువంటి పీపుల్ మన పీజెంట్స్ ని ఎలా ఒక స్లేవ్స్ గా మార్చడం అనేది జరిగింది, మన వాళ్ళని ఎలా ఎక్స్ప్లాయిట్ చేయడం అనేది జరిగింది అని మనం మాట్లాడుకున్నాం. ఇండిగో వల్ల మన ల్యాండ్ ఏదైతే ఉంటుందో అది ఎంత డిప్రైవ్ అవ్వడం అనేది జరిగింది. ఇండిగో ప్లాంటేషన్, ఇండిగో కల్టివేషన్. ఇండిగో అంటే నీలిమందమ్మ, ఒకప్పుడు డిమాండ్ ఎక్కువగా ఉండేది నీలిమందికి, అందుకోసం అది పండించాలని చెప్పి పీజెంట్స్ మీద చాలా ప్రెషర్ ఉండేది, రైట్? సో ఆ అడ్మినిస్ట్రేటివ్ ఇన్స్టిట్యూషన్స్, గవర్నర్ జనరల్స్ కానీ లేకపోతే సుప్రీం కోర్టు కానీ ఇలాంటివి ఎలా వచ్చినాయి, క్రిమినల్ కోర్ట్స్, సివిల్ కోర్ట్స్ ఎలా ఎస్టాబ్లిష్ అవ్వడం అనేది జరిగింది. అండ్ కలెక్టర్ సివిల్ సర్వీసెస్ అనేవి కాన్వాలిస్ టైంలో ఎలా డెవలప్ అవ్వడం అనేది జరిగింది. దీస్ ఆర్ ఆల్ ద ఆస్పెక్ట్స్ దట్ వీ హావ్ డిస్కస్ సో ఫార్. నెక్స్ట్, చేంజెస్ ఇన్ ద లైఫ్స్ ఆఫ్ పీజెంట్స్ అండ్ ట్రైబల్స్. ఈ మార్పులు ఏవైతే ఉన్నాయో రైతుల జీవితాల్లో ఎలాంటి మార్పులు తీసుకురావడం అనేది జరిగింది. వాళ్ళ దే ఆర్ సబ్జెక్టెడ్ టు దిస్ ల్యాండ్ ఎలినేషన్ అండి. వాళ్ళ అప్పులు కట్టలేక వాళ్ళ భూముల్ని లాక్కోవడం అనేది జరిగింది. పీజెంట్స్ యొక్క భూములు ఏవైతే ఉంటాయో వాటిని వడ్డీ వ్యాపారులు ఎవరైతే ఉన్నారో, మర్చెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేశారు, మనీ లెండర్స్ లాక్కోవడం అనేది జరిగింది. చాలా మంది దేవర్ ఫోర్స్ఫుల్లీ డిస్ప్లేస్డ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు ద అదర్. సో బ్రిటిష్ వాళ్ళ తాలూకు ఇంట్రెస్ట్ ని కాపాడుకోవడానికి బ్రిటిష్ వాళ్ళు వీళ్ళు ఫోర్స్ఫుల్ గా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి డిస్ప్లేస్ చేయడం అనేది కూడా జరిగింది. పీజెంట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపించిందో మనం మాట్లాడాం. ట్రైబల్స్ మీద, ట్రైబల్స్ ల్యాండ్ ఏదైతే ఉంటుందో ల్యాండ్ ని వాళ్ళ తల్లి అనుకుంటారు. సో వాళ్ళ తల్లి వాళ్ళకి సారస్వత సంపద, అంటే వారసత్వంగా వచ్చేటటువంటి సంపద అనుకుంటారు. కానీ బ్రిటిష్ వాళ్ళు ఫారెస్ట్ లాస్, అటవీ చట్టాలు ఏవైతే ఉంటాయో వాటిని చేసి ట్రైబల్స్ కి ఫారెస్ట్ మీద ఉండేటటువంటి అన్రిస్ట్రిక్టెడ్ రైట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేనటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని బ్రిటిష్ వాళ్ళు లాక్కోవడం అనేది జరిగింది.
మరి ట్రైబల్ పీపుల్ యొక్క లైవ్స్ మీద అది ఇంపాక్ట్ చూపించిందా లేదా? దిస్ ట్రైబల్ పీపుల్ ఏం చేశారు, ఒకప్పుడు మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ మీద అంటే తేనె నమ్ముకుంటూనో లేకపోతే పువ్వులు నమ్ముకుంటేనో చెక్కలు నమ్ముకుంటూనో ఇలా అంటే సారీ నాన్ వుడెన్ చెక్కలు కాదు, నాన్ వుడెన్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని నమ్ముకుంటూ జీవనం సాగిస్తూ ఉండడం అనేది జరిగింది. బట్ ట్రైబల్స్ పని కోసం వేరే ప్రాంతాలకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎడ్యుకేషనల్ చేంజెస్ అనేవి వచ్చినాయి, విద్యాపరమైనటువంటి మార్పులు కూడా రావడం అనేది జరిగింది. గురుకుల్ సిస్టమ్ నుంచి ప్రైమరీ స్కూల్స్, సెకండరీ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో విత్ పర్ఫెక్ట్ కరికులం అవి అవతరించడం అనేది జరిగిందని కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ కూడా భాగం అవ్వడం అనేది జరిగింది అని చెప్పి కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగిందమ్మా. రైట్, దీస్ ఆర్ ద ఆస్పెక్ట్స్ దట్ వీ హ్యావ్ డిస్కస్డ్. మెకాలే మినిట్ గురించి వీటన్నిటి గురించి మనం మాట్లాడుకున్నాం. డిబేట్స్ రిగార్డింగ్ ద కండిషన్ ఆఫ్ ఉమెన్, ఆడవాళ్ళ యొక్క పరిస్థితి కూడా మారాలి, ఆడవాళ్ళు కూడా మగవాళ్ళతో సమానంగా ఈ ఈ ఈ ఈ దేశంలో బతకాలనే విధంగా ఉమెన్ ఎడ్యుకేషన్ గురించి కానీ లేకపోతే ద బ్యాన్ ఆన్ సారీ విడో రీమ్యారేజెస్ ని ప్రమోట్ చేయడం కానీ లేకపోతే ఉమెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళ చైల్డ్ మ్యారేజెస్ ఏవైతే ఉన్నాయో చైల్డ్ మ్యారేజ్ ని అబాలిష్ చేయడం కానీ, మనం చైల్డ్ మ్యారేజ్ రిస్ట్రైంట్ యాక్ట్ లేదా శారదా యాక్ట్ గురించి మనం తెలుసుకోవడం అనేది జరిగింది. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇలాంటివి ఎలా వచ్చినాయి, మార్పులు అనేవి ఎలా వచ్చినాయి అని తెలుసుకుందాం. క్యాస్ట్ సిస్టమ్ లో మార్పులు ఎలా వచ్చినాయి అని చెప్పుకున్నాం విత్ ద ఎఫర్ట్స్ ఆఫ్ మహాత్మా జ్యోతిబా ఫూలే అండ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అండ్ దాంతోపాటు సోషల్ అండ్ రిలీజియస్ రిఫార్మ్స్ అనేవి ఎలా వచ్చినాయి, డిఫరెంట్ సోషల్ ప్రాక్టీసెస్ ని రిఫార్మ్ చేయడానికి డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ అనేవి ఎలా ఎవాల్వ్ అయినాయి, 1857 రివోల్ట్ అండ్ ఇట్స్ ఆఫ్టర్ మ్యాథ్, దాని తర్వాత ఎలాంటి ఇంప్లికేషన్స్ అనేవి మొదలైనవి అని కూడా మనం తెలుసుకున్నాం. సో 1857 రివోల్ట్ అనేది ఏం చూపించింది, బ్రిటిష్ పవర్ ఈజ్ నాట్ సుపీరియర్, ఇట్ ఈస్ నాట్ పెరమౌంట్ పవర్. మనం కష్టపడితే ఈవెన్ బ్రిటిష్ వాళ్ళని కూడా, బ్రిటిష్ పునాదులను కూడా గడగడలాడించవచ్చు అని చెప్పి భారతీయులకు సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అయింది 1857 రివోల్ట్. దో మనం ఓడిపోయినప్పటికీ, ఈ స్ట్రగుల్లో ఇండియన్స్ ఓడిపోయినప్పటికీ 1857 రివోల్ట్ ప్రూవ్డ్ దట్ బ్రిటిష్ కెన్ బి డిఫీటెడ్, ద మైటీ బ్రిటిష్ కెన్ బి డిఫీటెడ్ అని చెప్పి మనం తెలుసుకోవడం అనేది జరిగింది. అంతేనా? సో బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఆల్ దీస్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ భారత ప్రజల మీద, డిఫరెంట్ క్లాసెస్ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపించిందో మనం డీటెయిల్డ్ గా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది సో ఫార్. రైట్, యా. సో ఇక్కడ చూడండి, క్విట్ ఇండియా మూవ్మెంట్ లో జరిగినటువంటి ఒక ఇంపార్టెంట్ ఈవెంట్. క్విట్ ఇండియా మూవ్మెంట్ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ వాటర్ షెడ్ మూవ్మెంట్ అని చెప్పుకోవచ్చు ఇన్ ద ఇండియన్ నేషనల్ ఫ్రీడమ్ స్ట్రగుల్ దట్ వాజ్ లెడ్ బై మహాత్మా గాంధీ హిమ్సెల్ఫ్, ద మహాత్మా హిమ్సెల్ఫ్. సో వన్ ఆఫ్ ద గ్రేట్ ఈవెంట్స్ ఆఫ్ ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్. దీని గురించి కూడా మనం తర్వాత క్లాసెస్ లో మనం మాట్లాడుకుంటాం. సో పోలీసులు ఈ డెమాన్స్ట్రేటర్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే నిరసనలు తెలుపుతున్నారో వాళ్ళ మీద టియర్ గ్యాస్ అనేది వెదజల్లడం అనేది జరిగింది. సో అక్కడ అప్పటి పిక్చర్ ఏంటి అంటే ఇది. రైట్, సో మరి నెక్స్ట్ పేజ్కి వెళ్దాం. చూడండి అన్న, ద ఎమర్జెన్స్ ఆఫ్ నేషనలిజం. సో అదే సమయంలో 1870s సమయంలో జాతీయవాదం ఏదైతే ఉంటుందో అది ఎలా మొదలైంది, ఎలా ఇనిషియేట్ అయింది అని మనం తెలుసుకోవాలి. జాగ్రత్తగా వినండి. ఇంతకీ నేషనలిజం అంటే ఏంటో మొదట తెలుసుకుందాం, తర్వాత హౌ ఇట్ హ్యాస్ ఎమర్జ్డ్ అని మనం తెలుసుకుందాం. నేషనలిజం సింప్లీ మీన్ ద బిలాంగింగ్నెస్ టు వన్ నేషన్. మేమంతా ఒక దేశానికి సంబంధించిన వాళ్ళం, ఒక ప్రాంతానికి సంబంధించిన వాళ్ళం అనే భావన ఏదైతే ఉంటుందో అది నేషనల్. మేమంతా భారతీయులం అంటే అది ఒక జాతీయవాదం, అదొక నేషనలిస్ట్ ఫీలింగ్ అని చెప్పి మనం అనుకోవచ్చు. ద అబౌవ్ మెన్షన్ డెవలప్మెంట్స్ లెట్ ద పీపుల్ టు ఆస్క్ ఎ క్రూషియల్ క్వశ్చన్. సో పైన మనం ఇప్పుడు ముందు చాప్టర్ లో తెలుసుకున్నటువంటి డెవలప్మెంట్స్, బ్రిటిష్ కాన్క్వెస్ట్లు కానీ లేకపోతే దీస్ 1857 రివోల్ట్ అండ్ ఆఫ్టర్ మ్యాథ్ కానీ, బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చినటువంటి న్యూ లాస్ అండ్ దాంతోపాటు పీజెంట్స్ అండ్ దాంతోపాటు ట్రైబల్ పీపుల్ మీద వాళ్ళ జీవితాల్లో వచ్చినటువంటి చేంజెస్ కానీ, ఈ ఆల్ దీస్ డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఒక క్రూషియల్ క్వశ్చన్ అడగడం అనేది జరిగింది, ఒక ప్రశ్న మన మీద భారతీయుల మీద సంధించడం అనేది జరిగింది. వాట్ ఈస్ దిస్ కంట్రీ ఆఫ్ ఇండియా అండ్ ఫర్ హూమ్ ఈజ్ ఇట్ మెంట్. అసలు ఈ కంట్రీ ఆఫ్ ఇండియా, భారతదేశం అంటే ఏంటి, అండ్ ఒకవేళ భారతదేశం అంటూ ఒక ఎంటిటీ ఉంటే అది ఎవరికి చెందుతుంది, అది ఎవరిది ఈ భారతదేశం అనేటటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో మొదలైనవి. ద ఆన్సర్ దట్ గ్రాడ్యువల్లీ ఎమర్జ్డ్ వాజ్ ఇండియా వాజ్ ద పీపుల్ ఆఫ్ ఇండియా, ఆల్ ద పీపుల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్లాస్, కలర్, క్యాస్ట్, క్రీడ్, లాంగ్వేజ్ ఆర్ జెండర్. సో దీనికి ప్రశ్నకి సమాధానం ఏమి ఎమర్జ్ అయిందంటే, ఇండియా ఈజ్ నాట్ జస్ట్ ఎ ల్యాండ్, ఇండియా ఈజ్
పీపుల్. భారతదేశం అంటే భారతదేశం యొక్క ప్రజలు, భారతీయులు అని చెప్పడం అనేది జరిగింది. భారతీయులు అంటే ఏదో ఒక క్లాస్కో, ఓన్లీ అప్పర్ క్లాస్, లేకపోతే ఓన్లీ ఈ క్యాస్ట్, ఓన్లీ బ్రాహ్మిన్స్, క్షత్రియాస్, లేకపోతే ఈ కలర్ కి చెందిన, ఈ క్రీడ్ కి, ఈ లాంగ్వేజ్ మాట్లాడిన వాళ్ళే కాదు. సో అన్ని భాషలు, లేకపోతే అన్ని కులాలు, అన్ని మతాలు, అండ్ దాంతోపాటు అన్ని జాతులకు సంబంధించినటువంటి భారతీయులందరూ ఈ భారతదేశంలో భాగమే. ఈ భారతదేశం అంటే భారతీయులు, అండ్ భారతీయులు అంటే ఆల్ ద ఇండియన్స్, నో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ క్లాస్, కలర్, క్యాస్ట్, క్రీడ్ అండ్ లాంగ్వేజ్ ఆర్ జెండర్ అని చెప్పి ఆన్సర్ అనేది ఎవాల్వ్ అవ్వడం అనేది జరిగింది. అండ్ ద కంట్రీ, ఇట్స్ రిసోర్సెస్ అండ్ సిస్టమ్స్ వర్ మెంట్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్. అండ్ ఈ దేశము, దీని యొక్క వనరులు ఏవైతే ఉన్నాయో, వాటర్ రిసోర్సెస్ కానీ, లేకపోతే మినరల్ రిసోర్సెస్ కానీ, లేకపోతే వాట్ ఎవర్, ఆల్ ద రిసోర్సెస్ అండ్ ఆల్ ద సిస్టమ్స్, దట్ మీన్ ఆల్ ద అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్స్ కానీ, ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ, వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఎవరి కోసం ఉంటాయి, ఎవరికి ఉపయోగపడడానికి ఉంటాయి, భారత ప్రజలకు ఉపయోగపడడానికి ఉంటాయి. విత్ దిస్ ఆన్సర్ కేమ్ ద అవేర్నెస్ దట్ ద బ్రిటిష్ వర్ ఎక్సర్సైజింగ్ కంట్రోల్ ఓవర్ ద రిసోర్సెస్ ఆఫ్ ఇండియా. ఈ పర్టిక్యులర్ ఆన్సర్ వల్ల, ఈ సమాధానం వల్ల అందరికీ ఏమర్థమైందంటే, దిస్ ఫారిన్ గవర్నమెంట్, దిస్ ఏలియన్ గవర్నమెంట్, దట్ ఈస్ బ్రిటిష్ గవర్నమెంట్, భారతీయులకు చెందినటువంటి ఈ రిసోర్సెస్, ఈ వనరులు ఏవైతే ఉన్నాయో వాటిని బ్రిటిష్ వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు, వాళ్ళని బ్రిటిష్ వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు, ఎంతవరకు కరెక్ట్ అనేటటువంటి భావన ఏదైతే ఉంటుందో అది మొదలవ్వడం అనేది జరిగింది. అండ్ ద లైవ్స్ ఆఫ్ ఇట్స్ పీపుల్. సో ఇండియా యొక్క రిసోర్సెస్ మాత్రమే కాదు, భారత ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవితాలను కూడా బ్రిటిష్ వాళ్ళు కంట్రోల్ చేయడం అనేది జరుగుతుంది అని చెప్పి మెల్లమెల్లగా పీపుల్ కి అవేర్నెస్ అనేది మొదలైంది. అండ్ అంటిల్ దిస్ కంట్రోల్ వాజ్ ఎండెడ్, ఇండియా కుడ్ నాట్ బి ఫర్ ఇండియన్స్. సో ఈ కంట్రోల్ అంటే ఇండియా మీద బ్రిటిష్ వాళ్ళ యొక్క కంట్రోల్ ఏదైతే ఉంటుందో, ఈ సబ్జుగేషన్ ఏదైతే ఉంటుందో, అది దానికి ఒక ఎండ్ కార్డు పడేంత వరకు, అది ఎండ్ అయ్యేంత వరకు ఇండియా అనేది, ఇండియా యొక్క రిసోర్సెస్ అవ్వచ్చు, అండ్ దాంతోపాటు ఇండియా యొక్క పీపుల్ అవ్వచ్చు, ఇవన్నీ భారతదేశానికి చెందవు. ఇండియా వ్యవస్థలు అవ్వచ్చు, సిస్టమ్స్ అవ్వచ్చు, రిసోర్సెస్ అవ్వచ్చు, ఇండియా యాజ్ ఎ కంట్రీ అవ్వచ్చు, అది భారతీయులకు మాత్రమే చెందాలి అంటే బ్రిటిష్ కంట్రోల్ అనేది పోవాలి అని చెప్పి చాలా మంది అర్థం చేసుకున్నారు. దిస్ కాన్షియస్నెస్ బిగేన్ టు బి క్లియర్లీ స్టేటెడ్ by the political associations formed after 1850, especially those that came into being in the 1870s and 1880s. ఈ అవేర్నెస్ ఏదైతే ఉంటుందో, ఈ అవేర్నెస్ అనేటటువంటిది సో క్లియర్ గా ప్రజలకు తెలియపరిచిన వాళ్ళు ఎవరు అంటే డిఫరెంట్ పొలిటికల్ అసోసియేషన్స్ దట్ వర్ ఫార్మ్డ్ ఆఫ్టర్ 1850. 19th సెంచరీ, 19వ శతాబ్దపు రెండవ అర్ధభాగంలో, అంటే 1850ల తర్వాత ఫామ్ అయినటువంటి పొలిటికల్ అసోసియేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఎస్పెషల్లీ 1870s నుంచి 1880s మధ్యలో ఫామ్ అయినటువంటి పొలిటికల్ అసోసియేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి అవేర్నెస్ ని ప్రజలకు అందించే ప్రయత్నం చేసినాయి. మోస్ట్ ఆఫ్ దోస్ వర్ లెడ్ బై ఇంగ్లీష్ ఎడ్యుకేటెడ్ ప్రొఫెషనల్స్ సచ్ యాజ్ లాయర్స్. సో ఈ మాక్సిమం ఈ పొలిటికల్ అసోసియేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎవరు లీడ్ తీసుకున్నారు, ఎవరు ఇనిషియేట్ చేశారు? ఇంగ్లీష్ ఎడ్యుకేటెడ్ ప్రొఫెషనల్స్, ఇంగ్లీష్ భాషను నేర్చుకున్నటువంటి భారతీయులు ఎవరైతే ఉన్నారో, స్కాలర్స్ ఎవరైతే ఉన్నారో, వెస్టర్న్ ఎడ్యుకేషన్ ని నేర్చుకున్నటువంటి స్కాలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు విత్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ వెస్టర్న్ ఎడ్యుకేషన్ దీస్ పొలిటికల్ అసోసియేషన్స్ స్టార్ట్ చేశారు. ద మోర్ ఇంపార్టెంట్ వన్స్ వర్ ద పూర్ణ సార్వజనిక్ సభ, ద ఇండియన్ అసోసియేషన్, ద మద్రాస్ మహాజన్ సభ, ద బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్ అండ్ ఆఫ్ కోర్స్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఇక్కడ చూడండి, ఆఫ్ కోర్స్ అన్న తర్వాత ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అన్నాం. ఐఎన్సి హ్యాస్ ప్లేడ్ ఎ వెరీ 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 ఇంపార్టెంట్ రోల్. ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ ఏదైతే ఉంటుందో, స్వాతంత్రం కోసం భారతదేశం యొక్క తపన ఏదైతే ఉంటుందో, పోరాటం ఏదైతే ఉంటుందో, అది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ తో మొదలైందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఆల్ దీస్ పొలిటికల్ ఆర్గనైజేషన్స్, దట్ ఈస్ పూనా సార్వజనిక్ సభ అవ్వచ్చు, ఇండియన్ అసోసియేషన్ అవ్వచ్చు, మద్రాస్ మహాజన్ సభ అవ్వచ్చు, ద బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్ అవ్వచ్చు, అండ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అవ్వచ్చు, ఇవన్నీ ఎందుకు వచ్చినాయండి? దిస్ ఫీలింగ్ ఆఫ్ నేషనలిజం, జాతీయవాదం అనేటటువంటి భావన ప్రజలందరికీ అర్థం అవ్వాలి. కులాల వారీగా, మతాల వారీగా, భాషల వారీగా, ప్రాంతాల వారీగా విడిపోయినటువంటి భారతీయులకి మేమంతా భారతీయులు, మాదంతా ఒక దేశం అనేటటువంటి ఆ ఫీలింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని తెలియపరచాలి అనే ఉద్దేశంతో ఇవి స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. రైట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. Note the name here, Pune Sarvajanik Sabha. The literal meaning of Sarvajanik is of or for the people. Sarva, all plus Janik, that is of the people అని చెప్పి అర్థం. ఇట్ ఈస్ ఎ డెమోక్రటిక్ అసోసియేషన్ అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. ఇది ఒక ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి సభ విచ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ పూణే.
Though many of these associations functioned in specific parts of the country, their goals were stated as the goals of all the people of India. సో ఇప్పుడు పర్టికులర్ పూరా సార్వజనిక సభ మీరు ఎగ్జాంపుల్ తీసుకోండి. అది ఎక్కడి నుండి స్టార్ట్ అయింది? అప్పటి బాంబే ప్రెసిడెన్సీలోని పూణే ఏదైతే ఉంటుందో పూనాలో స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. పూనాలో స్టార్ట్ అయినప్పటికీ, కంట్రీలో ఒక స్పెసిఫిక్ పార్ట్ అయినటువంటి పూణేలో స్టార్ట్ అయినప్పటికీ, భారతదేశ ప్రజలందరి లక్ష్యాల్ని కూడా వాళ్ళ లక్ష్యాలుగా వాళ్ళు పెట్టుకోవడం అనేది జరిగింది. అంటే మేము డీసెంట్రలైజ్డ్ గానే పనిచేస్తాం, బట్ అవర్ మెయిన్ గోల్ ఈస్ టు అప్హోల్డ్ ద రైట్స్ ఆఫ్ ఇండియన్ పీపుల్ అండ్ ఇండియన్స్, టు మేక్ ఇండియా ఫర్ ఇండియన్స్, టు మేక్ ద రిసోర్సెస్, ద ల్యాండ్, ద రిసోర్సెస్ అండ్ దాంతో పాటు ద సిస్టమ్స్ ఆఫ్ ఇండియా ఫర్ ఓన్లీ ఇండియన్స్ కి మాత్రమే పరిమితం చేయడానికి, వేరే ఏలియన్ పవర్ యొక్క కంట్రోల్ అనేది భారతదేశం మీద, నేల మీద ఎగ్జిట్ అవ్వకుండా చూసుకోవాలనేటటువంటి ప్రయత్నంతో దిస్ పర్టిక్యులర్ ఇదేదైతే ఉంటుందో అది స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. డిఫరెంట్ అది ఐ మీన్ పొలిటికల్ అసోసియేషన్ స్టార్ట్ అయింది. నాట్ దోస్ ఆఫ్ వన్ రీజియన్, కమ్యూనిటీ ఆర్ క్లాస్. చూసారా, ఒక రీజియన్ సంబంధించినటువంటి ప్రజల ఇంట్రెస్ట్ అప్హోల్డ్ చేయడానికో, ఒక కమ్యూనిటీకి చెందినటువంటి ప్రజల ఇంట్రెస్ట్ అప్హోల్డ్ చేయడానికో, లేకపోతే ఒక క్యాస్ట్ కి సంబంధించినటువంటి ప్రజల యొక్క ఇంట్రెస్ట్ ని అప్హోల్డ్ చేయడానికో ఈ పొలిటికల్ అసోసియేషన్స్ ఫామ్ అవ్వాల. టోటల్ ఇండియన్స్, ఆల్ ద ఇండియన్స్ యొక్క ఇంట్రెస్ట్ అప్హోల్డ్ చేయడానికి అసోసియేషన్ స్టార్ట్ అయినాయి. ది వర్క్ విత్ ద ఐడియా దట్ పీపుల్ షుడ్ బి సోవరెన్. సో ఈ వీళ్ళ ఐడియా ఏంటి? పీపుల్ షుడ్ బి సోవరెన్, ప్రజలు సార్వభౌమాధికారాన్ని పొందాలి అని చెప్పి. వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ సోవరెన్? ద కెపాసిటీ టు యాక్ట్ ఇండిపెండెంట్లీ వితౌట్ అవుట్ సైడ్ ఇంటర్ఫియరెన్స్. అంటే అవతల వ్యక్తుల యొక్క ఇంటర్ఫియరెన్స్ అనేది కానీ వాళ్ళ కంట్రోల్ అనేది లేకుండా ఇండిపెండెంట్ గా, స్వతంత్రంగా మనం యాక్ట్ చేయగలగాలి, మన డెసిషన్స్ మనం స్వతంత్రంగా తీసుకోగలగాలి. ఇండియా ఇస్ ఎ సావరెన్ నేషన్ నౌ ఆఫ్టర్ ఇండిపెండెన్స్, రైట్? సార్వభౌమాధికారం ప్రజల చేతుల్లో ఉండాలి అని చెప్పి ఈ పొలిటికల్ అసోసియేషన్స్ ఆలోచించడం అనేది జరిగింది. వాట్ ఎగ్జాక్ట్లీ సావరెన్? ఎ మోడర్న్ కాన్షియస్నెస్ అండ్ కీ ఫీచర్ ఆఫ్ నేషనలిజం. సో జాతీయవాదం అనేటటువంటి ఒక ఐడియాలజీ ఏదైతే ఉంటుందో దానిలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటి అంటే ది సోవరెన్ అనేటటువంటి కాన్సెప్ట్. నేషనలిజం, జాతీయవాదం ఎందుకు ఎమర్జ్ అవుతుందంటే టు మేక్ వన్ పర్టికులర్ టెరిటరీ సోవరెన్. సో అవుట్ సైడ్ ఇంటర్ఫియరెన్స్ నుంచి, ఇన్ఫ్లుయెన్స్ నుంచి తమ దేశాన్ని వాళ్ళు విడిపించుకునేటటువంటి ప్రయత్నంలో ఈ నేషనలిజం అనేటటువంటి భావాన్ని వాళ్ళు ఎంకరేజ్ చేయడం అనేది జరుగుతుంది, పీపుల్ తమలో తాము. ఓకేనా? ఇన్ అదర్ వర్డ్స్, దే బిలీవ్ దట్ ద ఇండియన్ పీపుల్ షుడ్ బి ఎంపవర్డ్ టు టేక్ డెసిషన్స్ రిగార్డింగ్ దైర్ ఎఫర్ట్స్. ఇంకా సింపుల్ గా చెప్పాలి అంటే దీస్ పొలిటికల్ అసోసియేషన్స్ ఏంటంటే నమ్మడం అనేది జరిగింది, భారత ప్రజలు ఎవరైతే ఉన్నారో దే షుడ్ బి ఎంపవర్డ్, వాళ్ళ శక్తివంతులుగా వాళ్ళని తీర్చిదిద్దాలి. ఎలాంటి శక్తివంతులుగా? వాళ్ళకు సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ చట్టాలు వాళ్ళు చేసుకోవాలండి, వాళ్ళ చట్టాలు వాళ్ళు చేసుకోవాలి, వాళ్ళ డెసిషన్స్ వాళ్ళు తీసుకోవాలి, వాళ్ళ దేశానికి సంబంధించినటువంటి వాణిజ్యం వాళ్ళు తీసుకోవాలి, వాళ్ళ దేశాన్ని యొక్క రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని ఎలా మేనేజ్ చేయాలని చెప్పి భారతీయుల చేతుల్లో ఉండాలి పవర్. వేరే ఏలియన్ పవర్ కంట్రోల్ చేయడం ఏంటి, అవుట్ సైడ్ ఇన్ఫ్లుయెన్స్ ఉండడం ఏంటి, అది ఉండకుండా చేయడమే సోవరెనిటీ అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. వెరీ సింపుల్. నెక్స్ట్, ద డిస్సాటిస్ఫాక్షన్ విత్ బ్రిటిష్ రూల్ ఇంటెన్సిఫైడ్ ఇన్ ద 1870s అండ్ 1880s. సో మెల్లమెల్లగా బ్రిటిష్ వాళ్ళు చేస్తున్నటువంటి పాలసీస్ కానీ, లేకపోతే అప్పుడు ఆ టైంలో వచ్చినటువంటి డిఫరెంట్ యాక్ట్స్ కానీ, లేకపోతే బ్రిటిష్ వాళ్ళు డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్ మీద తమ డెసిషన్స్ తో తీసుకొచ్చినటువంటి మార్పులు కానీ, బ్రిటిష్ వాళ్ళ మీద డిస్కంటెంట్ అనేది, డిసప్పాయింట్మెంట్ అనేది, అసంతృప్తి అనేది రేజ్ అవ్వడానికి ఒక కారణం అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. మెల్లమెల్లగా ఈ డిస్సాటిస్ఫాక్షన్ ఏదైతే ఉంటుందో 1870s 1880s టైంకి అది తారాస్థాయికి చేరుకోవడం అనేది జరిగింది, పీక్ కి చేరుకోవడం అనేది జరిగింది, పరాకాష్ఠకు చేరుకోవడం అనేది జరిగింది. ద ఆర్మ్స్ యాక్ట్ వాజ్ పాస్డ్ ఇన్ 1878 డిజలోయింగ్ ఇండియన్స్ ఫ్రమ్ పొసెసింగ్ ఆర్మ్స్. సో ఆర్మ్స్ యాక్ట్ ఆఫ్ 1878 ని బ్రిటిష్ వాళ్ళు పాస్ చేశారండి. ఈ చట్టం చేసిన తర్వాత, ఈ చట్టం ఎందుకు చేశారు? భారతీయులు ఆర్మ్స్ ఏవైతే ఉంటాయి, వెపన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్యారీ చేయకూడదు, ఆల్ ద లైసెన్సెస్ ఆఫ్ ఇండియన్స్ టు క్యారీ ఆర్మ్స్ విల్ బి క్యాన్సిల్డ్ అనేటటువంటి ఒక చట్టం చేశారు. ఇన్ ద సేమ్ ఇయర్ ద వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ వాజ్ ఆల్సో ఎనాక్టెడ్ ఇన్ అన్ ఎఫర్ట్ టు సైలెన్స్ దోస్ హూ వర్ క్రిటికల్ ఆఫ్ ద గవర్నమెంట్. వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా తీసుకురావడం అనేది జరిగిందమ్మా. అంటే వెర్నాక్యులర్ లాంగ్వేజ్ లో, ప్రాంతీయ భాషల్లో ఈ న్యూస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో అవి వెలువరించడానికి వీల్లేదు అని చెప్పి ఈ చట్టం ఏదైతే ఉంటుందో తీసుకురావడం వల్ల ఈ ప్రాంతీయ భాషల్లో బ్రిటిష్ వాళ్ళకి ఎగనెస్ట్ గా రాస్తున్నటువంటి ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని సైలెన్స్ చేయడానికి, గవర్నమెంట్ కి ఎగనెస్ట్ గా ఉన్నటువంటి ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో రాయకుండా చేయడానికి, న్యూస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో రన్ అవ్వకుండా చేయడానికి ఈ యాక్ట్ అనేది పాస్ చేయడం అనేది జరిగిందమ్మా. అర్థమైందా? The act allowed the government to confiscate the assets of newspapers, including their printing presses, if the newspapers published anything that was found
అబ్జెక్షనబుల్. సో అబ్జెక్షనబుల్ గా అంటే గవర్నమెంట్ కి ఎగనెస్ట్ గా ఏమైనా రాస్తే గవర్నమెంట్ కెన్ కాన్ఫిస్కేట్ అంటే ఆస్తుల్ని స్వాధీనపరుచుకుంటుంది. న్యూస్ పేపర్స్ యొక్క అసెట్స్ ఏవైతే ఉంటాయి, వాళ్ళ ల్యాండ్స్ కానీ, వాళ్ళ బిల్డింగ్స్ కానీ, లేకపోతే వాళ్ళ ప్రింటింగ్ ప్రెసెస్ కానీ, వీటన్నింటినీ లాక్కోవడం అనేది జరుగుతుంది ఈ చట్టం ప్రకారం. In 1883, there was a furor over the attempt by the government to introduce Ilbert Bill. ఈవెన్ ఇల్బర్ట్ బిల్ తగాదా ఏదైతే ఉంటుందో అది కూడా భారతీయులను చాలా రెచ్చగొడుతుంది. ఏంటంటే ఇల్బర్ట్ బిల్, ఈ ఇల్బర్ట్ బిల్ ఏం చేస్తుంది అంటే దిస్ బిల్ ప్రొవైడెడ్ ఫర్ ద ట్రయల్ ఆఫ్ బ్రిటిష్ ఆర్ యూరోపియన్ పర్సన్స్ బై ఇండియన్స్. భారతీయ జడ్జిలు ఎవరైతే ఉంటారో వాళ్ళు యూరోపియన్స్ లేదా బ్రిటిష్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని విచారించవచ్చు. దిస్ పర్టికులర్ బిల్ ఏదైతే ఉంటుందో దాని ప్రకారం ఈ బిల్ అనేది తీసుకురావడం అనేది జరుగుతుంది. అండ్ ఇట్ సాట్ ఈక్వాలిటీ బిట్వీన్ బ్రిటిష్ అండ్ ఇండియన్ జడ్జెస్ ఇన్ ద కంట్రీ. భారతదేశంలో పనిచేస్తున్నటువంటి బ్రిటిష్ జడ్జెస్ అండ్ ఇండియన్ జడ్జెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్య ఈక్వాలిటీ ఏదైతే ఉంటుందో, లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఏర్పాటు చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఈ బిల్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకోవడం అనేది జరిగిందమ్మా. కానీ దిస్ పర్టికులర్ బిల్ వాజ్ స్ట్రాంగ్లీ అపోజ్డ్ బై ద వైట్ పీపుల్. బట్ వెన్ వైట్ అపోజిషన్ వాజ్ ఫోర్స్ ద గవర్నమెంట్ టు విత్డ్రా ద బిల్. సో ఎప్పుడైతే వైట్ పీపుల్ ఈ బిల్ కి అగెన్స్ట్ గా చేయడం అంటే యూరోపియన్స్ ని భారతీయులు విచారించడం అది ఎంతవరకు కరెక్ట్? దీస్ పీపుల్ ఆర్ ఇన్ఫీరియర్, దీస్ పీపుల్ ట్రయల్ చేస్తారా, విచారిస్తారా యూరోపియన్స్ ని, ఈ బిల్ అలా చేస్తుందా అని చెప్పి చాలా మంది బిల్ ని ఎగనెస్ట్ గా ఉంటే అటాక్ చేస్తే ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా కోపోద్రిక్తమైన అవ్వడం అనేది జరిగింది. మేము ఎందుకు విచారించకూడదు, మీరు ఎలా సుపీరియర్, మేము ఎలా ఇన్ఫీరియర్, మా రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ఉపయోగించుకొని మీరు ఇంత సంపన్న దేశంగా ఎదిగారే, ఇంత రిచ్ కంట్రీగా ఎదుగుతున్నారే, మరి మమ్మల్ని ఇన్ఫీరియర్ గా ఎందుకు చూస్తారు అనేటటువంటి భావన ఏదైతే ఉంటుందో అది మొదలవ్వడం అనేది జరిగింది. దిస్ ఈవెంట్ హైలైటెడ్ ద రేషియల్ యాటిట్యూడ్స్ ఆఫ్ ద బ్రిటిష్ ఇన్ ఇండియా. చెప్పానా, జాతి వివక్ష ఏదైతే ఉంటుందో అది బ్రిటిష్ వాళ్ళు భారతీయులకు ఎగ్నెస్ట్ గా చూపిస్తున్నారు, అది భారతదేశం మొత్తం కూత కూయడం అనేది జరిగింది. భారతదేశం మొత్తం దీని గురించి చెప్పుకోవడం అనేది జరిగింది. ఎప్పుడైతే ఇండియన్స్ యొక్క రేషియల్ ఇంట్రెస్ట్ ఏవైతే ఉన్నాయో ఎప్పుడైతే భారతీయులు మొత్తం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ క్లాస్, కాస్ట్, క్రీడ్, లాంగ్వేజ్, రీజియన్ అందరూ భారతీయులు ఎప్పుడైతే ఏకంగా ఒకే రకమైనటువంటి వివక్ష ఎదుర్కొంటున్నారో, అంటే నువ్వు బ్రాహ్మణుడు అయినా యు ఆర్ ఇన్ఫీరియర్ టు బ్రిటిష్ బికాస్ బ్రిటిష్ ఆర్ థింకింగ్ దట్ దే ఆర్ క్లైమింగ్ దట్ సిన్స్ దే ఆర్ వైట్ దే ఆర్ సుపీరియర్, సిన్స్ యు ఆర్ బ్లాక్ యు ఆర్ ఇన్ఫీరియర్. ఆ జాతి వివక్ష ఎప్పుడైతే నీకు చూపించడం అనేది జరుగుతుందో ఆన్ ద బేసిస్ ఆఫ్ కలర్, సో భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చాలా కోపం రావడం అనేది జరిగింది. ఈ ఒక్క విషయం మీద భారతీయులు కూడా అందరూ ఒక్క తాటి మీద నిలబడడానికి సిద్ధపడ్డారు, అందరూ ఏకం అవుదామని చెప్పి అనుకున్నారండి. అర్థమైందమ్మా? రైట్, నెక్స్ట్ చూడండి. అయితే మనం ఇప్పటి వరకు ఏం మాట్లాడుకోవడం అనేది జరిగింది, వేరు వేరు ప్రాంతాల్లో ఇప్పుడు పూణే కానీ, లేకపోతే కల్కట్టా కానీ, మద్రాస్ కానీ ఇక్కడ చిన్న చిన్న పొలిటికల్ అసోసియేషన్స్ అనేవి స్టార్ట్ అయినాయి. దో దే ఆర్ కన్ఫైన్డ్ టు వన్ పర్టికులర్ రీజియన్, దేర్ గోల్స్ ఇంక్లూడ్స్ ద ఆస్పిరేషన్స్ ఆఫ్ ద ఎంటైర్ ఇండియన్ పీపుల్. సో అది కదా మనం మాట్లాడుకున్నాం, భారతీయులు అందరి యొక్క లక్ష్యాలని కూడా తమ లక్ష్యాలుగా వాళ్ళు పెట్టుకోవడం అనేది జరిగింది. దే వర్క్ వెరీ హార్డ్, దే పుట్ ఎ లాట్ మెనీ ఎఫర్ట్స్, యాంపుల్ ఎఫర్ట్స్, వై టు బ్రింగ్ అవేర్నెస్ ఇన్ ఇండియన్ పీపుల్, ద సెన్స్ ఆఫ్ నేషనలిజం బిల్డ్ చేయడానికి వాళ్ళు చాలా కష్టపడ్డారు అని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. కానీ ఒక ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ అనేది ఉంటే బాగుంటుంది అనేటటువంటి భావన కూడా అప్పుడే మొదలైంది. చూడండి, ద నీడ్ ఫర్ అన్ ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ ఎడ్యుకేటెడ్ ఇండియన్స్ హ్యాడ్ బిన్ ఫెల్ట్ సిన్స్ 1880. 1880 నుంచి ఒక ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ దేశవ్యాప్తంగా ఒక పొలిటికల్ అసోసియేషన్ ఉంటే బాగుంటుంది అని చెప్పి చాలా మంది అనుకున్నారు. బట్ ద ఇల్బర్ట్ బిల్ కాంట్రవర్సీ డీప్ అండ్ దిస్ డిజైర్. సో అనుకుంటున్నారు కానీ ఎవరు ఫస్ట్ స్టెప్ వేయట్లేదు. కానీ ఇల్బర్ట్ బిల్ కాంట్రవర్సీ ఏదైతే ఉంటుందో, ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు భారతీయులు ఇన్ఫీరియర్ గా చూస్తున్నారు అనేటటువంటి భావన భారతీయులందరికీ చేరడం అనేది జరిగిందో, ముఖ్యంగా ది స్కాలర్స్, ఇంటలెక్చువల్ గ్రూప్స్ కి ఎప్పుడైతే చేరిందో వాళ్ళు మొదటి స్టెప్ వేయడం అనేది జరిగింది. ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ when 72 delegates from all over the country met at Bombay in December 1885. డిసెంబర్ 1885లో బాంబేలోని గోకుల్దాస్ తేజ్పూర్ సాంస్క్రిట్ కాలేజ్ లో 72 delegates ఫ్రమ్ ఎవ్రీ నుక్ అండ్ కార్నర్ ఆఫ్ ద కంట్రీ, దేశంలోని డిఫరెంట్ ప్లేసెస్ నుంచి పీపుల్ ఎవరైతే ఉన్నారో, స్కాలర్స్ ఎవరైతే ఉన్నారో, డెలిగేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక చోట చేరడం అనేది జరిగింది. ద ఎర్లీ లీడర్షిప్ దాదాబాయి నౌరోజీ, ఫిరోజ్ షా మెహతా అండ్ బహరుద్దీన్ త్యాబ్జీ, ఉమేష్ చంద్ర బెనర్జీ, సురేంద్రనాథ్ బెనర్జీ, రమేష్ చంద్ర దత్ అండ్ దాంతోపాటు సుబ్రహ్మణ్య అయ్యర్ అమాంగ్ అదర్స్ వర్ లార్జ్లీ ఫ్రమ్ బాంబే అండ్ కల్కట్టా. సో బట్ ఎర్లీ లీడర్షిప్ ఫస్ట్ ఇనిషియేటివ్ తీసుకున్న వాళ్ళు మాక్సిమం బాంబే అండ్ కల్కట్టా ప్రెసిడెన్సీస్ నుంచి రావడం అనేది జరిగింది. నౌరోజీ బిజినెస్ మ్యాన్ అండ్ పబ్లిసిస్ట్ సెటిల్డ్ ఇన్ లండన్. దాదాబాయి నౌరోజీ ఎవరైతే ఉన్నారో హీస్ కాల్డ్ ద గ్రాండ్ ఓల్డ్ మెన్ ఆఫ్ ఇండియా. అర్థమైందా?
సో హీ ఈజ్ యాక్చువల్లీ ఏ బిజినెస్ మ్యాన్, ఒక ఎంటర్ప్రెన్యూర్, అండ్ దాంతో పాటు పబ్లిసిస్ట్ కూడా. పబ్లిసిస్ట్ అంటే ఇక్కడ పెట్టారు చూడండి, సమ్వన్ హూ పబ్లిసైజెస్ అన్ ఐడియా బై సర్క్యులేటింగ్ ఇన్ఫర్మేషన్, రైటింగ్ రిపోర్ట్స్, స్పీకింగ్ ఎట్ మీటింగ్స్. వాళ్ళకి వచ్చినటువంటి ఒక ఐడియా కానీ ఒక సిద్ధాంతం ఏదైతే ఉంటుందో దాన్ని పబ్లిసైజ్ చేస్తారు, అంటే వేరు వేరు ప్రజలు ఎవరైతే ఉంటారో మాసెస్ వరకు తీసుకెళ్తారు. అర్థమైందా? ఇన్ఫర్మేషన్ సర్క్యులేట్ చేయించడం కానీ, లేకపోతే రిపోర్ట్స్ రాయడం కానీ, లేకపోతే మీటింగ్స్ లో ఐడియా గురించి మాట్లాడడం కానీ చేసేటటువంటి వ్యక్తి. అండ్ ఫర్ ఎ టైమ్ మెంబర్ ఆఫ్ ద బ్రిటిష్ పార్లమెంట్ లో ఈయన ఒక మెంబర్ గా కూడా ఉండడం అనేది జరిగింది. గైడెడ్ ద యంగర్ నేషనలిస్ట్. సో యంగర్ నేషనలిస్ట్లు ఎవరైతే ఉన్నారో, జాతీయవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఈయన చాలా గైడ్ చేయడం అనేది జరిగిందమ్మ. వెరీ ఇంపార్టెంట్ స్కాలర్ డ్యూరింగ్ బ్రిటిష్ ఎరా. A retired British official A.O. Hume also played a part in bringing Indians from the various regions together. సో రిటైర్ అయినటువంటి ఒక బ్రిటిష్ అఫీషియల్ అయినటువంటి ఏవో హ్యూమ్ ఎవరైతే ఉన్నారో ఇతను కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం అనేది జరిగింది. భారతీయులందరినీ ఒక తాటిన చేర్చి, ఒక దగ్గరకు చేర్చి, ఒక ఆల్ ఇండియా పొలిటికల్ అసోసియేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఏర్పాటు చేయడానికి. అర్థమైంది? ఒక పొలిటికల్ అసోసియేషన్ ఉంటే బాగుంటుంది అనేటటువంటి ఉద్దేశంతో దిస్ రిటైర్డ్ బ్రిటిష్ అఫీషియల్ ఏవో హ్యూమ్ కూడా కృషి చేయడం అనేది జరిగిందమ్మా. అండ్ హూ డిడ్ ద కాంగ్రెస్ సీక్ టు స్పీక్ ఫర్? ఎవరి కోసం కాంగ్రెస్ అనేది మాట్లాడుతుంది, ఎవరి కోసం కాంగ్రెస్ అనేది వాయిస్ రేజ్ చేస్తుంది ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. చూడండి, ఇండియన్ మిర్రర్ ఏ న్యూస్ పేపర్ జనవరి 1886 లో ఈ పర్టికులర్ లైన్స్ ఏవైతే ఉన్నాయో రాయడం అనేది జరిగింది. ద ఫస్ట్ నేషనల్ కాంగ్రెస్ ఎట్ బాంబేలోని గోకుల్దాస్ తేజ్పూర్ సాంస్క్రిట్ కళాశాలలో జరిగినటువంటి మొదటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మీటింగ్ ఏదైతే ఉంటుందో ఇట్ ఇస్ ద న్యూక్లియస్ ఆఫ్ ఎ ఫ్యూచర్ పార్లమెంట్ ఫర్ అవర్ కంట్రీ. సో మనకి భవిష్యత్తులో మనం ఏర్పాటు చేసుకునే ఒక పార్లమెంట్, ఒక చట్టసభకి ఇట్ ఈస్ ద న్యూక్లియస్, ఒక సెంటర్ లాంటిది. అండ్ విల్ లీడ్ టు ఏ గుడ్ కన్సీవబుల్ మ్యాగ్నిట్యూడ్ ఫర్ అవర్ కంట్రీమెన్. భారతదేశ ప్రజలందరి కోసం ఇది పనిచేస్తుంది, వాళ్ళందరి మంచి కోసం ఇది పనిచేస్తుంది అనే విధంగా ఇక్కడ చెప్పారు చూడండి. సో ఇక్కడ బద్రుద్దీన్ త్యాబ్జీ యొక్క అడ్రస్ చూస్తే మీకు తెలుస్తుంది. హూ వర్క్డ్ యాజ్ థర్డ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సీ అండి. ఐఎన్సీ మీటింగ్ యొక్క థర్డ్ ప్రెసిడెంట్ 1887 మీటింగ్ లో ప్రెసిడెంట్ గా ఈయన చేయడం అనేది జరిగింది. The Congress is composed of the representatives not of any one class or community of India, but of all the different communities of ఇండియా. కాంగ్రెస్ లో రిప్రజెంటేటివ్స్ ఉన్నారు. రిప్రజెంటేటివ్స్ ఒక క్లాస్ కో, లేకపోతే రిచో, లేకపోతే పూరో కాదు, లేకపోతే ఒక కమ్యూనిటీకి చెందినటువంటి వాళ్ళు కాదు, అన్ని క్లాసెస్, అన్ని కమ్యూనిటీస్ కి చెందినటువంటి వాళ్ళు ఉండడం అనేది జరిగింది దీనిలో భాగంగా, కాంగ్రెస్ లో భాగంగా. సో దిస్ కాంగ్రెస్ రిప్రజెంట్స్ ద ఎంటైర్ ఇండియా అని చెప్పడం అనేది జరిగింది. సెన్స్ ఆఫ్ నేషనలిజం ఈ విధంగా వాళ్ళు రగల్చగలగడం అనేది జరిగింది. హియర్ యూ కెన్ సీ దాదాబాయి నౌరోజీస్ బుక్ పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా ఆఫర్డ్ ఏ స్కాతింగ్ క్రిటిసిజం ఆఫ్ ద ఎకనామిక్ ఇంపాక్ట్ ఆఫ్ బ్రిటిష్ రూల్. సో ఈయన రాసినటువంటి పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనేటటువంటి పుస్తకంలో డ్రైన్ ఆఫ్ వెల్త్ అనేటటువంటి సిద్ధాంతాన్ని ప్రపోజ్ చేయడం అనేది జరిగింది. అంటే బ్రిటిష్ వాళ్ళు భారతదేశ సంపదని ఎలా కొల్లగొడుతున్నారు, భారతదేశ సంపదని ఏ విధంగా లాక్కోవడం అనేది జరుగుతుంది అనే విషయాలు ఏవైతే ఉంటాయో వాటిని ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగిందండి. ఈ పుస్తకంలో అద్భుతంగా ఇది చెప్పడం అనేది జరిగింది. సో ఈ బుక్ కూడా దీస్ యంగ్ స్కాలర్స్, యంగ్ నేషనలిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రవోక్ అవ్వడానికి, వాళ్ళు ఇలాంటి ఇనిషియేటివ్స్ తీసుకోవడానికి చాలా ఉపయోగపడడం అనేది జరిగింది. అర్థమైందా? నెక్స్ట్ చూడండి, ఏ నేషన్ ఇన్ ద మేకింగ్. ఒక దేశం అనేటటువంటిది తయారవుతుంది, మెల్లమెల్లగా నిర్మితం అవ్వడం స్టార్ట్ అయింది. చూడండి, it has often been said that the Congress in the first 20 years was moderate in its objectives and methods. సో చాలా మంది ఏం చెప్తారు అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తన ఆబ్జెక్టివ్స్, తన ఫస్ట్ 20 years లో తన అప్రోచ్ అనేది ఎలా ఉండేది అంటే మోడరేట్ అప్రోచ్ గా ఉండడం అనేది జరిగింది. వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ దిస్ మోడరేట్ అప్రోచ్? డ్యూరింగ్ దిస్ పీరియడ్ ఇట్ డిమాండెడ్ ఎ గ్రేటర్ వాయిస్ ఫర్ ఇండియన్స్ ఇన్ ద గవర్నమెంట్ అండ్ ఇన్ అడ్మినిస్ట్రేషన్. ఈ పీరియడ్ లో వాళ్ళు అల్టిమేట్ సావరెంటీ కానీ లేకపోతే సెల్ఫ్ రూల్ కానీ కోరుకోలే. ఏమనుకున్నారు? ఇండియన్స్ కి గవర్నమెంట్ లో గ్రేటర్ వాయిస్ అనేది ఉండాలి. ఇండియన్స్ షుడ్ క్వశ్చన్ ద పాలసీస్ ఆఫ్ ద గవర్నమెంట్, ఇండియన్స్ షుడ్ బి గివెన్ ద రైట్ టు క్వశ్చన్ ద గవర్నమెంట్. అండ్ అడ్మినిస్ట్రేషన్ లో కూడా వాళ్ళ గ్రేటర్ వాయిస్ అనేది ఉండాలి, వాళ్ళ హ్యాండ్ కూడా ఉండాలి అని చెప్పి అడగడం అనేది జరిగింది. ఇట్ వాంటెడ్ ద లెజిస్లేటివ్ కౌన్సిల్స్ టు బి మేడ్ మోర్ రిప్రజెంటేటివ్, గివెన్ మోర్ పవర్ అండ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద ప్రావిన్సెస్ వేర్ నన్ ఎగ్జిస్టెడ్. సో వీళ్ళు మోడరేట్ అప్రోచ్ లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అప్పుడు ఏం కోరుకుంది? సో ఇండియన్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఏవైతే ఉన్నాయో, సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ కానీ ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ కానీ, వాటిలో రిప్రజెంటేటివ్స్ యొక్క సంఖ్య అనేది ఎక్కువ పెంచాలి. అండ్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ కి పవర్ అనేది ఎక్కువగా ఇవ్వాలి. అల్టిమేట్ పవర్ మీరు గవర్నర్ జనరల్ చేతుల్లో ఉండడం అనేది జరుగుతుంది. సో అలా కాకుండా పవర్ అనేది వాటికి ఎక్కువ ఇవ్వాలి. అండ్ దాంతో పాటు
ఏ ప్రావిన్సెస్ లో అయితే లెజిస్లేటివ్ కౌన్సిల్స్ అయితే లేవో ఆ ప్రావిన్సెస్ లో లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ని కూడా ఏర్పాటు చేయాలి అనే విధంగా వీళ్ళు డిమాండ్ చేసేవాళ్ళు. ఇట్ డిమాండెడ్ దట్ ఇండియన్స్ బి ప్లేస్డ్ ఇన్ హై పొజిషన్స్ ఇన్ ద గవర్నమెంట్. ప్రభుత్వంలో ఉండేటటువంటి హయ్యర్ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ హై పొజిషన్స్ లో ఏం చేయాలి, భారతీయుల్ని కూడా చేర్చుకోవాలి, భారతీయుల్ని కూడా భాగస్వాముల్ని చేయాలి, పెద్ద పెద్ద పదవుల్ని భారతీయులు కూడా అలంకరించాలి అనే విధంగా డిమాండ్ చేశారు. ఫర్ దిస్ పర్పస్ ఇట్ కాల్డ్ ఫర్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్స్ టు బి హెల్డ్ ఇన్ ఇండియా యాజ్ వెల్, నాట్ జస్ట్ ఇన్ లండన్. సో భారతీయులు కూడా హయ్యర్ సర్వీసెస్ లో లేకపోతే హయ్యర్ పొజిషన్ లో ఇంక్లూడ్ అవ్వాలి అంటే ఏం జరగాలి, సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ అప్పటి వరకు లండన్ లో కండక్ట్ చేస్తున్నారు కదా. సో లండన్ లో కండక్ట్ చేస్తున్నటువంటి ఎగ్జామ్ లండన్ వరకు అందరు భారతీయులు వెళ్ళి రాయలేరు కదా, ఓన్లీ తక్కువ మంది రిచ్ క్లాస్ వాళ్ళే వెళ్ళగలరు. సో మీరు ఏం చేస్తారు అంటే ఇండియాలో కూడా ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో దాన్ని పెట్టండి. భారతదేశంలో కూడా ఎగ్జామ్ అనేది పెడితే ఎక్కువ మంది ఇండియన్స్, మోర్ నెంబర్ ఆఫ్ ఇండియన్స్ విల్ బి పార్ట్ ఆఫ్ ద అడ్మినిస్ట్రేషన్ అండ్ విల్ బి పార్ట్ ఆఫ్ ద రూలింగ్, రైట్. సో ఇది చెప్పడం అనేది జరిగింది. ద డిమాండ్ ఫర్ ఇండియనైజేషన్ ఆఫ్ ద అడ్మినిస్ట్రేషన్ వాజ్ పార్ట్ ఆఫ్ ఎ మూవ్మెంట్ అగెన్స్ట్ రేసిజం సిన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ జాబ్స్ అట్ ద టైమ్ వర్ మొనోపలైజ్డ్ బై వైట్ అఫీషియల్స్. సో ఇండియనైజేషన్ ఆఫ్ ద అడ్మినిస్ట్రేషన్, అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఎక్కువ మంది భారతీయులు అనేటటువంటి వాళ్ళు ఉండాలి అనేటటువంటి మూమెంట్, ఒక విప్లవం ఏదైతే ఉంటుందో అది మొదలైందండి. దేనికి ఎగనెస్ట్ గా, రేసిజం ఏదైతే ఉంటుందో దానికి ఎగనెస్ట్ గా. అర్థమైందా? సో ఈ జాతి వివక్ష, వర్ణ వివక్ష ఏదైతే ఉంటుందో దానికి ఎగనెస్ట్ గా. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది ఇంపార్టెంట్ జాబ్స్ అప్పుడు ఎవరు అలంకరించే వాళ్ళంటే వైట్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళే, తెల్ల జాతీయులు ఎవరైతే ఉంటారో వాళ్ళే అలంకరించడం అనేది జరిగింది మోస్ట్ ఆఫ్ ది ఇంపార్టెంట్ జాబ్స్. వేరాజ్ ద ఇన్ఫీరియర్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎవరు తీసుకోవడం అనేది జరిగింది అంటే దీస్ ఇండియన్స్ కి అప్పగించడం అనేది జరిగింది. మనకి సోల్జర్స్ లెవెల్లో కూడా మనం మాట్లాడుకున్నాం, హయ్యర్ లెవెల్ కమాండర్స్, కొలనల్స్ పొజిషన్ లో బ్రిటిష్ వాళ్ళు ఉంటే మామూలు సోల్జర్స్ ఎవరైతే ఉన్నారు, ఫుడ్ సోల్జర్స్ గా ఎవరిని పెట్టేవాళ్ళు, ఇండియన్స్ ని పెట్టడం అనేది జరిగింది. దేర్ యూస్ టు బి దిస్ కైండ్ ఆఫ్ డిస్క్రిమినేషన్, రైట్. సో ఈ డిమాండ్స్ తో దీస్ మోడరేట్ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, మోడరేట్ సెక్షన్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏదైతే ఉందో అది ముందుకు వెళ్ళడం అనేది జరిగింది. ఫస్ట్ 20 years ని మనం ఏమని చెప్తాం, మోడరేట్ అని చెప్పడం అనేది జరుగుతుంది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క తీరు, రైట్. నెక్స్ట్ చూడండి, మితవాదులు అంటాం. And the British generally assumed that Indians could not be given positions of responsibility. బ్రిటిష్ వాళ్ళు ఏమనుకునే వాళ్ళు, బాధ్యతాయుతమైనటువంటి పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో, ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో, పదవులు ఏవైతే ఉన్నాయో భారతీయులకు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదని చెప్పి బ్రిటిష్ వాళ్ళు అనుకునేవాళ్ళు. సిన్స్ బ్రిటిష్ అఫీషియల్స్ వర్ సెండింగ్ ఎ మేజర్ పార్ట్ ఆఫ్ దేర్ లార్జ్ సాలరీస్ హోమ్, ఇండియనైజేషన్ ఇట్ వాజ్ హోప్డ్ వుడ్ ఆల్సో రెడ్యూస్ ద డ్రెయిన్ ఆఫ్ వెల్త్ టు ఇంగ్లాండ్. సో బ్రిటిష్ అఫీషియల్స్ కి ఏమి ఇచ్చేవాళ్ళు, ఇండియన్ రెవెన్యూ ఏదైతే ఉంటుందో, భారతదేశంలో వసూలు చేసినటువంటి డబ్బు, ఈ రిసోర్సెస్ ని ఎక్స్ప్లాయిట్ చేయడం వల్ల వచ్చినటువంటి ధనం ఏదైతే ఉంటుందో దాని నుంచి సాలరీస్ అనేవి ఇచ్చేవాళ్ళు. అవును కదా, జీతభత్యాలు అనేవి ఇవ్వడం అనేది జరిగింది. సో ఈ సాలరీస్ ని వాళ్ళు ఎక్కడికి పంపించేవాళ్ళు, ఇంగ్లాండ్కి పంపించేవాళ్ళు. సో ఇండియాలో ఉండేటటువంటి రిసోర్సెస్ మీద వచ్చినటువంటి డబ్బు ఎక్కడికి వెళ్ళిపోతుంది, మీరు మనకి బ్రిటన్ వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. సో ఇండియనైజేషన్ అనేది చేయడం వల్ల ఈ డ్రైన్ ఆఫ్ వెల్త్ ఏదైతే ఉంటుందో, ఇంగ్లాండ్ కి భారతదేశం నుంచి వెళ్ళిపోతున్నటువంటి సంపద ఏదైతే ఉంటుందో దాన్ని మనం తగ్గించవచ్చు. భారతీయులు అడ్మినిస్ట్రేటివ్ పొజిషన్స్ లో ఉంటే భారతీయులకే జీతాలు వస్తాయి. సో ఇండియా యొక్క వెల్త్ ఇండియాలోనే ఉండే అవకాశం ఉంటుంది అని చెప్పి చాలా మంది అనుకున్నారు. Other demands included the separation of the judiciary from the executive, the repeal of the Arms Act and the freedom of speech and expression. సో మిగిలిన డిమాండ్స్ ఏంటి అంటే సెపరేషన్ ఆఫ్ ద జ్యుడిషియరీ ఫ్రమ్ ద ఎగ్జిక్యూటివ్. ఎగ్జిక్యూటివ్ లో జ్యుడిషియరీ కూడా ఒక భాగంగా ఉండడం అనేది జరిగింది. సో there will be 3 organs of government, legislature, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. మీ అందరికీ తెలుసు, లెజిస్లేటర్ ఏం చేస్తుంది, చట్టాలు చేస్తుంది, ఎగ్జిక్యూటివ్ ఏం చేస్తుంది, చట్టాలను ఇంప్లిమెంట్ చేస్తుంది, జ్యుడిషియరీ ఏం చేస్తుంది, చేసిన చట్టాలు అనేటటువంటివి ప్రజల ఇంట్రెస్ట్ ని కాపాడేటట్టు ఉన్నాయా, లార్జర్ పబ్లిక్ గుడ్ కోసం ఉన్నాయా, లేకపోతే కాన్స్టిట్యూషన్ రాజ్యాంగబద్ధంగా ఉన్నాయా అనేటటువంటి విషయాల్ని తీస్తుంది. సో ఎగ్జిక్యూటివ్ చేసేటటువంటి పనులు కానీ, లెజిస్లేచర్ చేసేటటువంటి పనులు కానీ, ఒక వాచ్ డాగ్ గా జ్యుడిషియరీ ఏదైతే ఉంటుందో అది పనిచేయడం అనేది జరుగుతుంది. బట్ కానీ ముందు ఎలా ఉండేదంటే ఎగ్జిక్యూటివ్ లో భాగంగానే జ్యుడిషియరీ అనేది ఉండేది. అంటే దొంగ చేతికే తాళాలు ఇచ్చినట్టు, పని చేసేది ఆ వ్యక్తే, న్యాయ నిర్ణేతగా ఉండేటటువంటి వ్యక్తులు కూడా వాళ్ళే. వాళ్ళ పని మీద వాళ్ళు విచారం చేసుకునేటప్పుడు ఏం చేస్తారు, వాళ్ళ పని వాళ్ళు కరెక్ట్ గా జరుపుతున్నాం అని చెప్తారా లేదా. ఎగ్జిక్యూటివ్ జ్యుడిషియరీ ఒకే పార్ట్ లో ఉండడం అనేది, దెర్ ఇస్ నో ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అట్ దట్ టైమ్స్. సో ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అనేటటువంటిది ఉండాలి. అండ్ ఆర్మ్స్ యాక్ట్ ఏదైతే ఉంటుందో, భారత ప్రజలు ఆర్మ్స్ క్యారీ చేయకూడదు అని క్యారీ చేయకూడదు అనే విధంగా తీసుకొచ్చినటువంటి చట్టం ఏదైతే ఉంటుందో దాన్ని రిపీల్ చేయాలి, దాన్ని కొట్టివేయాలి అనేటటువంటి ఒక డిమాండ్. అండ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉంటుందో వాటిని కూడా భారతదేశంలో ఇంపోజ్ చేయాలి. భారతీయులకు కావాల్సింది మాట్లాడాలి. ఈవెన్ ద డిసెంట్ ఆన్ ద గవర్నమెంట్,
ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏదైతే ఉంటుందో చూపించాలంటే చూపించవచ్చు. సో ఈ రైట్స్ అనేవి భారతీయులకు ఇవ్వాలి అని చెప్పి దిస్ మోడరేట్ సెక్షన్ ఏదైతే ఉంటుందో అది గట్టిగా మాట్లాడడం అనేది జరిగిందండి. వాళ్ళు వాళ్ళ డిమాండ్స్ తో ముందుకు వెళ్ళడం అనేది జరిగింది. రిపీల్ అంటే టు అండూ లా, టు అఫిషియల్లీ ఎండ్ ద వ్యాలిడిటీ ఆఫ్ సంథింగ్ సచ్ యాజ్ లా, కొట్టివేయడం అని చెప్పి అర్థం. The early Congress also raised a number of economic issues. So ఎర్లీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సెషన్స్ లో ఎకనామిక్ ఇష్యూస్, ఆర్థిక పరమైనటువంటి సమస్యలను కూడా చాలా లేవనెత్తడం అనేది జరిగింది. ఇట్ డిక్లేర్డ్ దట్ బ్రిటిష్ రూల్ హ్యాడ్ లెడ్ టు పావర్టీ అండ్ ఫెమైన్స్. సో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సెషన్స్ లో ఏం చెప్పారు, బ్రిటిష్ రూల్ వల్ల ఏం జరిగింది, బ్రిటిష్ వాళ్ళ పాలన వల్ల భారతదేశంలో పేదరికం అనేది విపరీతంగా పెరిగిపోయింది. చాలా మందికి లైవ్లీహుడ్స్ ఏవైతే ఉన్నాయో అవి పోవడం అనేది జరిగింది. చాలా మంది యొక్క లైఫ్స్ మీద ఇది ఇంపాక్ట్ చూపించడం అనేది జరిగింది. ముఖ్యంగా బ్రిటిష్ వాళ్ళ యొక్క అప్రెసివ్ ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్ కానీ, లేకపోతే ఇంపోర్ట్స్ బ్రిటిష్ గూడ్స్ ఇంపోర్ట్ అవ్వడం వల్ల లోకల్ ఇండస్ట్రీస్ అన్ని పడిపోవడం కానీ, ఇవన్నీ అండ్ దాంతోపాటు ఫెమైన్స్, కరువు కాటకాలకు కూడా కారణం అవ్వడం అనేది జరిగింది. Increase in the land revenue had impoverished peasants and jamindars, and exports of grains to Europe had created food shortages. సో చెప్పడం అనేది జరిగింది కదా. సో పీజెంట్స్ అండ్ జమీందార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమవడం అనేది జరిగింది, ప్రాస్పరిటీ లేకుండా వాళ్ళ ల్యాండ్ వాళ్ళు కోల్పోవడం అనేది జరిగింది. బికాస్ ఆఫ్ ద ల్యాండ్ రెవెన్యూ ఏదైతే ఉంటుందో అది పెరగడం వల్ల ఈవెన్ పీజెంట్స్ అండ్ జమీందార్స్ పేదరికంలోకి జారుకోవడం అనేది జరిగింది మెల్లమెల్లగా. అండ్ దాంతోపాటు దీస్ గ్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో, భారతదేశంలో పడినటువంటి ధాన్యాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని బ్రిటన్ కి తరలించడం వల్ల సివియర్ ఫుడ్ షార్టేజ్ కూడా ఉండడం అనేది జరిగింది. చాలా విపరీతమైనటువంటి ఆహారంలో లోటు అనేది కూడా ఉండడం అనేది జరిగింది. భారత ప్రజలు సో మ్యాన్ మేడ్ ఫెమైన్స్ ని చాలా ఎదుర్కోవడం అనేది జరిగిందమ్మా. రైట్, ఈ ఫుడ్ ఇన్సెక్యూరిటీని చాలా ఫేస్ చేయడం అనేది జరిగింది. ద కాంగ్రెస్ డిమాండెడ్ రిడక్షన్ ఆఫ్ రెవెన్యూ, కట్ ఇన్ మిలిటరీ ఎక్స్పెండిచర్ అండ్ మోర్ ఫండ్స్ ఫర్ ఇరిగేషన్. సో ఇనిషియల్ టైమ్స్ లో కాంగ్రెస్ ఏం డిమాండ్ చేసింది, ల్యాండ్ రెవెన్యూ ఏదైతే ఉంటుందో దాన్ని రెడ్యూస్ చేయాలి, పన్నులు ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించాలి, మిలిటరీ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉంటుందో మిలిటరీ మీద బ్రిటిష్ వాళ్ళ ఖర్చు ఏదైతే ఉంటుందో, భారత ఖజానా నుంచి బ్రిటిష్ వాళ్ళు ఖర్చు చేస్తున్నారు కదా, ఆ ఖర్చు ఏదైతే ఉంటుందో తగ్గించాలి. అండ్ ఇరిగేషన్ కి, నీటిపారుదల సదుపాయాలు ఏవైతే ఉన్నాయో వాటిని కనిపించడానికి ఎక్కువ ఫండ్స్ అనేవి ఇవ్వాలి, ఎక్కువ డబ్బు అనేది ఇవ్వాలి, సో దట్ వ్యవసాయం అనేది డెవలప్ అవుతుందని చెప్పి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తమ డిమాండ్స్ అనేది ముందు పెట్టడం అనేది జరిగింది బ్రిటిష్ అఫీషియల్స్ ముందు. It passed many resolutions on the salt tax, treatment of Indian laborers abroad, and the sufferings of forest dwellers caused by an interfering forest administration. అండ్ దాంతోపాటు చాలా రెజల్యూషన్స్ కూడా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పాస్ చేయడం అనేది జరిగింది. ముఖ్యంగా సాల్ట్ మొనోపొలీ కోసం ఏర్పాటు చేసినటువంటి సాల్ట్ ట్యాక్స్ ఏదైతే ఉంటుందో దాన్ని అబాలిష్ చేయాలి. సాల్ట్ ట్యాక్స్ ఏంటి, బ్రిటిష్ వాళ్ళు సాల్ట్ ట్యాక్స్ ద్వారా ఏం తీసుకొచ్చారు అంటే, ద సాల్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ షుడ్ ఓన్లీ బి డన్ బై ద బ్రిటిష్ ఇట్ సెల్ఫ్. డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చర్స్ ఎవరు సాల్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ లో పార్టిసిపేట్ చేయకూడదు. సో ఇండియా హ్యాస్ ఎ లాంగ్ కోస్టల్ లైన్, మీ అందరికీ తెలుసు. చాలా మంది లైవ్లీహుడ్స్ ఈ సాల్ట్ మేకింగ్ మీద డిపెండ్ అయి ఉండడం అనేది జరుగుతుంది. ఈ యాక్ట్ తీసుకురావడం వల్ల వాళ్ళ లైవ్లీహుడ్స్ పోవడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు సాల్ట్ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్స్ ఆఫ్ ఇండియన్ కిచెన్స్. మీ అందరికీ తెలుసు భారతీయుల యొక్క వంటశాలలో సాల్ట్, ఉప్పు అనేది తప్పకుండా కనిపిస్తుంది. సో సాల్ట్ ఏదైతే ఉంటుందో సాల్ట్ ని తయారు చేయకూడదని డొమెస్టిక్ వాళ్ళకి చెప్పడం వల్ల, డొమెస్టిక్ ఇండస్ట్రీస్ కానీ పీపుల్కి కానీ ప్రాంతీయ భారతదేశ ప్రజలకు చెప్పడం వల్ల ఏంటి అచీవ్ చేయాలనుకుంటుంది బ్రిటిష్ వాళ్ళు, దే వాంట్ టు అచీవ్ ద మొనోపొలీ. అంటే వాళ్ళు ఒక్కడే తయారు చేస్తున్నారు కాబట్టి, అండ్ దిస్ ద నెసరీ ఐటమ్ కాబట్టి ఫర్ ఆల్ ద ఇండియన్స్ వాళ్ళు విపరీతమైనటువంటి ధరకు అమ్మాలని చెప్పి అనుకుంటారు. ఏంటి, సాల్ట్, ఉప్పు ఏదైతే ఉంటుందో ఉప్పుని, తద్వారా చాలా లాభాలను ఆర్జిద్దామని చెప్పి అనుకోవడం అనేది జరిగింది. ఎవరండి, బ్రిటిష్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు. అండ్ అబ్రాడ్ లో, విదేశాల్లో ఇండియన్ లేబరర్స్ కి ప్లాంటేషన్స్ లో వర్క్ చేస్తున్నటువంటి ఈ లేబరర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ స్థితిగతుల్ని ఇంప్రూవ్ చేయమని చెప్పి కూడా చాలా రెజల్యూషన్స్ అనేవి తీసుకొచ్చారు. అండ్ దాంతోపాటు సఫరింగ్స్ ఆఫ్ ద ఫారెస్ట్ డెలర్స్, దిస్ ట్రైబల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, అడవుల్లో బతికేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, సెక్షన్స్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ బాధలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పట్టించుకోవాలి అనేటటువంటి రెజల్యూషన్స్ కూడా చాలా పాస్ చేయడం అనేది జరిగింది ఇన్ ద ఎర్లీ ఇయర్స్. All this shows that despite being a body of the educated elite, the Congress did not talk only on behalf of professional groups, jamindars or industrialists. సో ఇదంతా మనకి ఏం చెప్తుంది, సో ఈ మోడరేట్స్ లో ఓన్లీ ఎడ్యుకేటెడ్ పీపులే ఉండేవాళ్ళు, చాలా బాగా చదువుకున్నటువంటి స్కాలర్సే ఉన్నప్పటికీ కేవలం వాళ్ళు ప్రొఫెషనల్ గ్రూప్స్, లేకపోతే దీస్ న్యూస్ పేపర్ గ్రూప్స్, అంటే జర్నలిస్టులు, స్క్రైబ్స్ అని కూడా అంటాం, జర్నలిస్టులు కానీ, లేకపోతే వీళ్ళ గురించి ఆలోచిస్తున్నారు ఇండస్ట్రియలిస్ట్,
వీళ్ళ గురించి ఆలోచిస్తున్నారా? లేదండి. జమీందారులు లేకపోతే ఇండస్ట్రియలిస్ట్ గురించి ఆలోచిస్తున్నారా? లేదు. ఇండియన్ లేబరర్స్ గురించి ఆలోచిస్తున్నారు. ట్రైబల్ పీపుల్ గురించి కూడా ఆలోచిస్తున్నారు. పీజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి కూడా ఈ మోడరేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా చక్కగా ఆలోచించడం అనేది జరిగింది. దో దే బిలాంగ్ టు ఎలీట్ క్లాస్ ఆఫ్ ఇండియన్ సొసైటీ, వాళ్ళు వీటి గురించి కూడా ఆలోచించడం అనేది జరిగింది. ఈ విషయాల గురించి కూడా పట్టించుకోవడం అనేది జరిగింది. The moderate leaders wanted to develop public awareness about the unjust nature of British rule. ఈ మోడరేట్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో, మితవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దిస్ బ్రిటిష్ రూల్, అన్జస్ట్ అంటే అన్యాయంతో కూడినటువంటి బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్, బ్రిటిష్ పాలన పట్ల పబ్లిక్ ప్రజలకి అవేర్నెస్ అనేది కల్పించాలని చెప్పి కూడా అనుకుంటారు అన్నమాట. అదేవిధంగా వాళ్ళకి స్పీచెస్ ద్వారా, న్యూస్ పేపర్స్ లో ఆర్టికల్స్ రచించడం వల్ల ద్వారా ప్రజల్ని సెన్సిటైజ్ చేద్దామని కూడా వీళ్ళు అనుకుంటారు. దే పబ్లిష్ న్యూస్ పేపర్స్ ని వాళ్ళు పబ్లిష్ చేశారు. దే రోట్ ఆర్టికల్స్ అని రాసేవాళ్ళు అండ్ షోడ్ హౌ బ్రిటిష్ రూల్ వాజ్ లీడింగ్ టు ద ఎకనామిక్ రూయిన్ ఆఫ్ ద కంట్రీ. దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ కానీ, ఆర్థిక వనరులని కానీ ఎండైపోవడానికి ఎండవడంలో బ్రిటిష్ వాళ్ళ పాత్ర ఎంత ఉంది, బ్రిటిష్ వాళ్ళు ఎంత పాత్ర పోషిస్తున్నారు, భారతదేశానికి ఎంత అన్యాయం జరుగుతుందని చెప్పి వాళ్ళు తమ స్పీచెస్ లో, న్యూస్ పేపర్ ఆర్టికల్స్ లో చెప్పడం అనేది జరిగింది. గవర్నమెంట్ ని క్రిటిసైజ్ చేయడం అనేది జరిగింది. ద క్రిటిసైజ్డ్ బ్రిటిష్ రూల్ ఇన్ దేర్ స్పీచెస్ అండ్ సెంట్ రిప్రజెంటేటివ్స్ టు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ టు మొబిలైజ్ పబ్లిక్ ఒపీనియన్. సో వాళ్ళు ఏం చేసేవాళ్ళు, బ్రిటిష్ రూల్ ని క్రిటిసైజ్ చేయడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు దేశంలో వివిధ భాగాలకి రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పంపిస్తూ ప్రజల ఒపీనియన్, బ్రిటిష్ రూల్ మీద ప్రజల యొక్క ఒపీనియన్ ఏంటి, ప్రజలు ఏమనుకుంటున్నారు అనేటటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా గ్యాదర్ చేస్తూ ఉండడం అనేది జరిగేదమ్మా. దే ఫెల్ట్ దట్ ద బ్రిటిష్ హ్యాడ్ రెస్పెక్ట్ ఫర్ ద ఐడియల్స్ ఆఫ్ ఫ్రీడమ్ అండ్ జస్టిస్. సో వీళ్ళు ఏం నమ్మేవాళ్ళు అంటే బ్రిటిష్ వాళ్ళు అంత క్రూరులేం కాదు, దే హ్యాడ్ గుడ్ రెస్పెక్ట్ ఫర్ ఐడియల్స్ ఆఫ్ ఫ్రీడమ్, స్వేచ్ఛ అండ్ దాంతోపాటు న్యాయం పట్ల బ్రిటిష్ వాళ్ళకి రెస్పెక్ట్, గౌరవం అనేది ఉంది. వాళ్ళు ఇలాంటి ఐడియల్స్ ని వాళ్ళు అవమానపరచరు. సో దే వుడ్ యాక్సెప్ట్ ద జస్ట్ డిమాండ్స్ ఆఫ్ ఇండియన్స్. భారతీయుల యొక్క న్యాయపరమైనటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వీళ్ళు అంగీకరిస్తారు బ్రిటిష్ వాళ్ళు, వాటిని ఏం కొట్టి పారేయరు అని చెప్పి అనుకోవడం అనేది జరిగింది. ఎవరు మోడరేట్స్ ఎవరైతే ఉన్నారో మోడరేట్స్ ఆర్ యాక్చువల్లీ దే హ్యావ్ గుడ్ వ్యూ అబౌట్ బ్రిటిష్ వాళ్ళ మీద మంచి ఒపీనియన్ వీళ్ళకి ఉండేది. వాట్ వాజ్ నెసరీ దేర్ ఫోర్ వాజ్ టు ఎక్స్ప్రెస్ దీస్ డిమాండ్స్ అండ్ మేక్ ద గవర్నమెంట్ అవేర్ ఆఫ్ ద ఫీలింగ్ ఆఫ్ ఇండియన్స్. మరి వాళ్ళు ఫుల్ఫిల్ చేస్తారని నీకు తెలిసినప్పుడు నువ్వేం చేయాల్సిందలా, నువ్వేంటి, నీకు కావాల్సింది ఏంటి ఏదైతే ఉందో అది నువ్వు బ్రిటిష్ వాళ్ళకి తెలియపరచాలి. నీ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి తెలియపరిచేటటువంటి ప్రయత్నం చేయాలి. అర్థమైందా? ఇండియన్స్, భారతీయుల యొక్క ఫీలింగ్స్ ఏమనుకుంటున్నారు గవర్నమెంట్ పట్ల, వాళ్ళకు ఉన్నటువంటి, భారతీయులకు ఉన్నటువంటి ఉద్దేశాలు ఏంటి, ఒపీనియన్స్ ఏంటి, అది బ్రిటిష్ వాళ్ళకి తెలిస్తే బ్రిటిష్ వాళ్ళు మారుతారు. ప్రో ఇండియన్ డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో తీసుకుంటారు, భారతీయుల్ని డెసిషన్ మేకింగ్ లో భాగస్వాములను కూడా చేస్తారు అనేదే వీళ్ళ యొక్క ఉద్దేశం. ఎవరండి? దిస్ మోడరేట్ గ్రూప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. సో మితవాదులు అంటాం. ఫస్ట్ 20 years ఆఫ్ ఐఎన్సీలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేటటువంటిది ఈ అప్రోచ్ ఏదైతే ఉంటుందో అది ఫాలో అవ్వడం అనేది జరిగిందాం. అర్థమైందా? ఇక్కడ చూడండి, ఇన్ పర్సూట్ ఆఫ్ గోల్డ్ దెర్ ఈస్ వాట్ ఎ మోడరేట్ లీడర్ దిన్షా వచా రోట్ టు నౌరోజీ ఆన్ 1887. 1887లో ఒక మోడరేట్ లీడర్ అయినటువంటి, మితవాది అయినటువంటి దిన్షా వచా దాదాబాయి నౌరోజీకి ఒక లేఖ రాస్తారండి. అది చూడండి, దానిలో ఏం చెప్తారు. ఫిరోజ్ షా ఈజ్ నౌవేడేస్ టూ బిజీ విత్ హిస్ పర్సనల్ వర్క్, దే ఆర్ ఆల్రెడీ రిచ్ ఇనఫ్. సో ఫిరోజ్ షా మెహతా తన పర్సనల్, వ్యక్తిగతమైనటువంటి పనులు చాలా బిజీగా ఉన్నారు, ఆయన చాలా చాలా రిచ్ కూడా. మిస్టర్ తెలాంగ్ టు రిమైన్స్ బిజీ, మిస్టర్ తెలాంగ్ ఈజ్ వన్ అనదర్ మోడరేట్, అండ్ ఆయన కూడా చాలా తన పర్సనల్ వర్క్స్ లో బిజీగా ఉండడం అనేది జరిగింది. ఐ వండర్ హౌ ఇఫ్ ఆల్ రిమైన్ బిజీ ఇన్ ద పర్సూట్ ఆఫ్ గోల్డ్ కెన్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ద కంట్రీ బి అడ్వాన్స్డ్. మరి మోడరేట్స్ అందరూ రిచ్ అవ్వాలి, ప్రాస్పర్ అవ్వాలి అని, ఆ ధనికులు అవ్వాలి అనేటటువంటి ఆలోచనలో వాళ్ళు ఉంటే మరి దేశం ఎప్పుడు ప్రోగ్రెస్ అవుతుంది, దేశం కోసం ఎప్పుడు వర్క్ చేస్తారు, దేశం కోసం ఎప్పుడు పని చేస్తారు అని చెప్పి దిన్షా వాచా ఎవరైతే ఉన్నారో ఆయన దాదాబాయి నౌరోజీకి, ద బిజినెస్ మ్యాన్, దాంతోపాటు పబ్లిసిస్ట్, ఆయనకి తన లేఖలో చెప్పడం అనేది జరిగిందాం. అర్థమైందా? దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో కూడా ఇవన్నీ ఈవెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో అందుకే నేను లైన్ టు లైన్ డీటెయిల్డ్ గా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను. జాగ్రత్తగా ఫోకస్డ్ గా మీరు వినాలి. నెక్స్ట్, ఫ్రీడమ్ ఈజ్ ఆర్ బర్త్ రైట్. స్వతంత్రం నా జన్మ హక్కు అన్నటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి గురించి చాలా ఆస్పెక్ట్స్ అండ్ దాంతోపాటు ఆ వ్యక్తి నమ్మినటువంటి సిద్ధాంతాలు ఏంటి, ఇవన్నీ, ఆ వ్యక్తి ఇంతగా వ్యక్తి ఎవరు, వీళ్ళందరి గురించి తెలుసుకుందాం. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా. బై ద 1890s, 1890 నాటికి మెనీ ఇండియన్స్ బిగిన్ టు రైజ్ క్వశ్చన్స్ అబౌట్ ద పొలిటికల్ స్టైల్ ఆఫ్ ద కాంగ్రెస్. చాలా మంది భారతీయులు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క పొలిటికల్ స్టైల్,
ఎలాంటి రాజకీయం చేస్తున్నారు అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు అసలు బ్రిటిష్ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ అని చెప్పి చాలా మంది భారతీయులు క్వశ్చన్ చేయడం మొదలుపెట్టారు. ఇన్ బెంగాల్, మహారాష్ట్ర అండ్ పంజాబ్, లీడర్స్ సచ్ యాజ్ బిపిన్ చంద్రపాల్, బాల్ గంగాధర్ తిలక్, లాలా లజపత్ రాయ్ were beginning to explore more radical objectives and methods. సో బెంగాల్ ప్రాంతంలో బిపిన్ చంద్రపాల్ అండ్ దాంతోపాటు మహారాష్ట్ర పూణే ప్రాంతంలో బాలగంగాధర్ తిలక్, బాంబే ప్రెసిడెన్సీలో, పంజాబ్ ప్రాంతంలో లాలా లజపత్ రాయ్ లాంటి వ్యక్తులు సో కాంగ్రెస్ యొక్క అప్రోచ్ ఏదైతే ఉంటుందో దట్ షుడ్ బి రిఫార్మ్డ్. అప్రోచ్ అనేది మారాలి. ఈ అప్రోచ్ తో ఏమీ ఒరగదు. బతింలో ఆడుకుంటే, వెనక పడితే, అయ్యా అయ్యా అనుకుంటే ఏమొస్తుంది మనకి? అది ఎలాంటి రాజకీయం నాకు అర్థం కాదు. ఇలాంటి రాజకీయం అనేది చెల్లదు. మోర్ రాడికల్ ఆబ్జెక్టివ్స్ అండ్ మెథడ్స్ తో ముందుకు వెళ్ళాలి, అన్కన్వెన్షనల్ మెథడ్స్ తో ముందుకు వెళ్ళాలి అని చెప్పి వీళ్ళు అనుకోవడం అనేది జరిగింది. ఈ త్రయం ఏదైతే ఉంటుందో లాల్ బాల్ పాల్ అని కూడా అనడం అనేది జరుగుతుంది. దే క్రిటిసైజ్ ద మోడరేట్స్ ఫర్ దేర్ పాలిటిక్స్ ఆఫ్ ప్రేయర్స్ అండ్ ఎంఫసైజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సెల్ఫ్ రిలయన్స్ అండ్ కన్స్ట్రక్టివ్ వర్క్. సో వీళ్ళు మోడరేట్స్ ని చాలా క్రిటిసైజ్ చేశారండి, విమర్శించడం అనేది జరిగింది. ఫర్ దేర్ పాలిటిక్స్ ఆఫ్ ప్రేయర్స్, ప్రార్థించుకుంటూ ఎలా అండి మీరు రాజకీయం చేస్తారు? బతిమలాడుకుంటే ఆయన ఎంతవరకు ఇంటాడు అవతలాడు? సో అలాంటి రాజకీయం ఎందుకు అని చెప్పి సెల్ఫ్ రిలయన్స్, మన పాలన మనమే చేసుకోవాలి, సెల్ఫ్ రూల్ అనేటటువంటి సిద్ధాంతం మీద కన్స్ట్రక్టివ్ వర్క్ అనేది చేయాలి. ఇంకెంత డిలే చేస్తారో మన స్వాతంత్రాన్ని? సో స్వాతంత్రం, ఇండిపెండెన్స్ తెచ్చుకునేటటువంటి ప్రాసెస్ ని స్పీడప్ చేయాలని చెప్పి వీళ్ళు పిలుపునివ్వడం అనేది జరుగుతుంది. దే ఆర్గ్యూడ్ దట్ పీపుల్ మస్ట్ రిలై ఆన్ దేర్ ఓన్ స్ట్రెంగ్త్, నాట్ ఆన్ ద గుడ్ ఇంటెన్షన్స్ ఆఫ్ ద గవర్నమెంట్. సో వీళ్ళు ఏం నమ్ముతారు అంటే ప్రజలు తమ బలాబలాలనే నమ్ముతారు కానీ నమ్ముకోవాలి కానీ ప్రభుత్వం యొక్క గుడ్ ఇంటెన్షన్స్, వాళ్ళు మంచి వాళ్ళే అనుకుంటూ ఉంటే కుదరదు. ప్రజలు తమ బలాల్ని నమ్ముతూ ముందుకు వెళ్ళడం అనేది అత్యవసరం. పీపుల్ మస్ట్ ఫైట్ ఫర్ ద స్వరాజ్, స్వతంత్రం కోసం, సెల్ఫ్ రూల్ కోసం పీపుల్ ఏం చేయాలి? ప్రజలు ఏం చేయాలి? పోరాడాలి, పోరాటం చేయాలి. ప్రార్థిస్తూ ఉంటే అవ్వదు. తిలక్ రైజ్డ్ ద స్లోగాన్ ఫ్రీడమ్ ఈజ్ మై బర్త్ రైట్ అండ్ ఐ షల్ హ్యావ్ ఇట్. తిలక్, బాల్ గంగాధర్ తిలక్ ఈజ్ అ వండర్ఫుల్ ఫిగర్, గ్రేట్ పర్సనాలిటీ ఇన్ ద మోడర్న్ ఇండియన్ హిస్టరీ. ఆయన ఏం చెప్తారు? స్వాతంత్రం నా జన్మ హక్కు, నేను దాన్ని సాధించి తీరతాను అని చెప్పి తిలక్ చెప్పడం అనేది జరిగింది. రైట్, తిలక్ ఆ నినాదంతో ముందుకు వెళ్ళడం అనేది జరిగిందమ్మ. రైట్, ఫ్రమ్ బర్త్, నువ్వు పుట్టుక నుంచే నాకు వచ్చినటువంటి, నాకు సంక్రమించినటువంటి నా హక్కే నా స్వాతంత్రం. నేను స్వతంత్రంగా బతకడం, ఇండిపెండెంట్ గా జీవించగలగడం. సో దేర్ ఈజ్ నో అదర్ పవర్ షుడ్ కంట్రోల్ మీ, ఏ పవర్ నన్ను కంట్రోల్ చేయకూడదు. సో అని చెప్పి తిలక్ ఎవరైతే ఉన్నారో ఆయన ఈ రైట్ ఏదైతే ఉంటుందో, ఈ నినాదం ఏదైతే ఉంటుందో, ఈ నినాదంతో ముందుకు వెళ్ళడం, స్లోగన్తో ముందుకు రావడం అనేది జరిగింది. రైట్, నెక్స్ట్ చూడండి. ఇన్ 1905 వైస్రాయ్ కర్జన్ పార్టిషన్ బెంగాల్. 1905లో లార్డ్ కర్జన్ బెంగాల్ పార్టిషన్ ని చేయడం అనేది జరిగింది. At the time, Bengal was the biggest province of British India and included Bihar and parts of Orissa. సో ఆ సమయంలో బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి సమయంలో బెంగాల్ అనేటటువంటిది బ్రిటిష్ ఇండియాలోని బిగ్గెస్ట్ ప్రావిన్స్. అండ్ బెంగాల్లో ప్రజెంట్ డే బీహార్ అండ్ ఒరిస్సాలో కొన్ని పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా భాగంగా ఉండేవండి. ద బ్రిటిష్ ఆర్గ్యూడ్ ఫర్ డివైడింగ్ బెంగాల్ ఫర్ రీజన్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్. సో బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు? బెంగాల్ని 2 భాగాలుగా విడదీయాలి, ఈస్ట్ బెంగాల్ అండ్ వెస్ట్ బెంగాల్ గా విడదీయాలని చెప్పి అనుకుంటారు. ఎందుకు విడదీస్తున్నారు అని చెప్తే ఎక్స్ప్లిసిట్ గా, అంటే బయటికి వాళ్ళు చెప్పినటువంటి రీజన్ ఏంటి? అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ అని చెప్పి చెప్తారు. పరిపాలనా సౌలభ్యం కోసం, టు మేక్ ది అడ్మినిస్ట్రేషన్ ఈజీ, మేము బెంగాల్ ని విడదీస్తున్నాం అని చెప్పి చెప్తారు. బట్ వాట్ వాజ్ యాక్చువల్లీ ద ఇంప్లిసిట్ రీజన్? నిజంగా దాచిపెట్టినటువంటిది ఒరిజినల్ రీజన్ ఏంటి అంటే, దే వాంటెడ్ టు బ్రేక్ ద కమ్యూనల్ హార్మనీ ఆఫ్ బెంగాల్. బెంగాల్లో బోత్ హిందూస్ అండ్ ముస్లిమ్స్ బాయ్ బాయ్ అనుకుంటూ చక్కగా ఒకరికొకరు తోడుగా ఉండడం అనేది జరిగింది. ఈ కమ్యూనల్ హార్మోనీ ఏదైతే ఉంటుందో, ఈ సోషల్ థ్రెడ్ ఏదైతే ఉంటుందో దాన్ని బ్రేక్ చేయడానికి ఐకమత్య మహాబలం. ప్రజలు ఐకమత్యంగా ఉన్నారనుకోండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ కాస్ట్, క్రీడ్, లాంగ్వేజ్, రీజియన్, అందరూ కలిసి సమిష్టిగా ఉండడం అనేది జరుగుతుంది. బ్రిటిష్ పవర్ ని అండర్మైన్ చేస్తూ బ్రిటిష్ పవర్ ని ఎక్స్పెల్ చేయడం అనేది జరుగుతుంది. బట్ కానీ వాళ్ళు కలిసి ఉండడం అనేది బ్రిటిష్ వాళ్ళకి థ్రెట్ అనిపిస్తుంది. సో వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటారు? ఆన్ ద లైన్స్ ఆఫ్ కమ్యూనిజం, ఆన్ ద లైన్స్ ఆఫ్ రిలీజియన్ విడదిద్దామని చెప్పి అనుకోవడం అనేది జరుగుతుంది. బట్ వాట్ డిడ్ అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ మీన్? హూస్ కన్వీనియన్స్ డిడ్ ఇట్ రిప్రజెంట్? అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ అంటే ఏంటి? ఎవరికి కన్వీనియంట్ గా మారుతుంది, రైట్? ఎవరికి కన్వీనియంట్ అవుతుంది ఇలా విడదీయడం? క్లియర్లీ ఇట్ వాజ్ క్లోజ్లీ టైడ్ టు ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద బ్రిటిష్ అఫీషియల్స్ అండ్ బిజినెస్ మ్యాన్. ఎవరికి కన్వీనియంట్ అంటే బ్రిటిష్ అఫీషియల్స్ కి అండ్ బిజినెస్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో, వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ నిర్ణయం చాలా ఉపయోగపడుతుంది అని చెప్పి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది.
Even so, instead of removing the non-Bengali areas from the province, the government separated East Bengal and merged it with Assam. So ఏం చేసింది, నాన్ బెంగాలీ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ప్రావిన్స్ లో ఉన్నటువంటి నాన్ బెంగాలీ వేరియన్స్ ని వేరే ప్రాంతంగా విడదీయకుండా గవర్నమెంట్ ఈస్ట్ బెంగాల్ ఏదైతే ఉంటుందో ఈస్ట్ బెంగాల్ ని కూడా సెపరేట్ చేసేసి అస్సాంలో కొంత భాగాన్ని కలిపేయడం అనేది జరిగింది. ఈస్ట్ బెంగాల్ అంటే బెంగాల్ ప్రావిన్స్ నుంచి ఈస్ట్ బెంగాల్ ని సెపరేట్ చేసేసి దాన్ని అస్సాంలో కలిపేయడం అనేది జరిగింది. Perhaps the main British motives were to curtail the influence of Bengali politicians and to split the Bengali people. So ఏంటి implicit reason, బ్రిటిష్ అఫీషియల్స్ యొక్క మోటివ్ ఈ బెంగాల్ పార్టిషన్ వెనుక వాళ్ళ లక్ష్యం ఏంటి, బెంగాలీ పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని విడదీయడం, బెంగాలీ అప్పటి వరకు రిఫార్మిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని విడదీయడం, పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని విడదీయడం, అండ్ దాంతోపాటు బెంగాల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఆన్ ద లైన్స్ ఆఫ్ కమ్యూనలిజం, ఆన్ ద లైన్స్ ఆఫ్ రిలీజియన్ వాళ్ళని కూడా విడదీసి సోషల్ థ్రెడ్ ఏదైతే ఉంటుందో దాన్ని బ్రేక్ చేయడం. రైట్, ఇంప్లిసిట్ రీజన్ అండ్ ఎక్స్ప్లిసిట్ రీజన్ చెప్పాను కదా. రైట్, నెక్స్ట్ చూడండి. ద పార్టిషన్ ఆఫ్ బెంగాల్ ఇన్ఫ్యూరియేటెడ్ పీపుల్ ఆల్ ఓవర్ ఇండియా. సో బెంగాల్ పార్టిషన్ ఏదైతే ఉంటుందో అది ప్రజాగ్రహానికి కారణం అవ్వడం అనేది జరిగింది, ప్రజలు చాలా కోపం తెచ్చుకోవడం అనేది జరిగింది. ఆల్ సెక్షన్స్ ఆఫ్ ద కాంగ్రెస్, ద మోడరేట్స్ అండ్ ద రాడికల్స్ యాజ్ దే మే బి కాల్డ్ అపోజ్డ్ ఇట్. సో రాడికల్స్ లేదా ఎక్స్ట్రీమిస్ట్ అని కూడా చెప్తాం, అతివాదులు అని కూడా అనడం అనేది జరుగుతుంది. సో బెంగాల్ పార్టీషన్ అనేటటువంటిది ప్రజలందరికీ, భారతదేశంలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ చాలా కోపాన్ని తీసుకురావడం అనేది జరుగుతుంది. ఈవెన్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కూడా అవుట్ రైట్ గా దీన్ని అపోజ్ చేయడం అనేది జరుగుతుంది. లార్జర్ పబ్లిక్ మీటింగ్స్ అండ్ డెమాన్స్ట్రేషన్స్ ఫర్ ఆర్గనైజ్డ్ అండ్ నోవెల్ మెథడ్స్ ఆఫ్ మాస్ ప్రొటెస్ట్ ఫర్ డెవలప్. పబ్లిక్ మీటింగ్స్ ఏవైతే ఉన్నాయో, ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక చోట గుమిగూడతారు, అందరూ బ్రిటిష్ వాళ్ళ యొక్క రూల్ గురించి, వాళ్ళ అప్రెసివ్ అడ్మినిస్ట్రేషన్ గురించి మాట్లాడుకుంటారు, అండ్ చాలా నిరసనలు కూడా ప్రజలు తెలుపుతారు. అండ్ దాంతోపాటు మాస్ ప్రొటెస్ట్ లో నోవెల్ అంటే ఏంటి, న్యూ అని చెప్పి అర్థం, కొత్త కొత్త పద్ధతులు ఏవైతే ఉన్నాయో అప్పుడే ఎవాల్వ్ అవ్వడం అనేది జరుగుతుంది నిరసనలు తెలపడంలో. ద స్ట్రగుల్ దట్ అన్ఫోల్డెడ్ కేమ్ టు బి నోన్ యాజ్ ద స్వదేశీ మూవ్మెంట్. సో అప్పుడే మొదలైనటువంటి విత్ బెంగాల్ పార్టిషన్ వెంటనే మొదలైనటువంటి మహా విప్లవం ఏంటి అంటే స్వదేశీ ఉద్యమం లేదా స్వదేశీ మూవ్మెంట్ అని కూడా అనడం అనేది జరుగుతుంది. స్ట్రాంగెస్ట్ ఇన్ బెంగాల్ బట్ విత్ ఎకోస్ ఎల్స్వేర్ టూ. ముఖ్యంగా ఈ స్వదేశీ మూవ్మెంట్ అనేది బెంగాల్ ప్రాంతంలో చాలా సివియర్ గా రన్ అవ్వడం అనేది జరిగింది, బట్ దీని యొక్క ఇంప్లికేషన్స్ అదర్ పార్ట్స్ ఆఫ్ ఇండియాలో కూడా పడడం అనేది జరిగింది. ముఖ్యంగా డెల్టైక్ ఆంధ్ర ఫర్ ఇన్స్టెన్స్ తెలంగాణ ప్రాంతంలో కూడా ఈ మూమెంట్ ఏదైతే ఉంటుందో అది 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 రైజ్ అవ్వడం అనేది జరిగింది. ఆంధ్రాలో మొదలైనటువంటి ఆ మూమెంట్ ని వందే మాత్రం మూమెంట్ అని కూడా అనడం అనేది జరుగుతుంది అన్నమాట. అర్థమైందా? సో అది కూడా మనకి మొదలవ్వడం అనేది జరిగిందమ్మా. సో ఇక్కడ చూడండి బాలగంగాధర్ తిలక్ యొక్క పిక్చర్. సో స్వరాజ్యం నా జన్మ హక్కు, ఫ్రీడమ్ ఈజ్ మై బర్త్ రైట్ అండ్ ఐ షల్ నో హ్యావ్ ఇట్ అని చెప్పి అన్నటువంటి వ్యక్తి ఈయనే. నోటీస్ ద నేమ్ ఆఫ్ ద న్యూస్ పేపర్ దట్ లైస్ on the table. Kesari, a Maratha newspaper edited by Tilak, became one of the strongest critics of British rule. So Tilak తన న్యూస్ పేపర్ అయినటువంటి కేసరిలో బ్రిటిష్ వాళ్ళ యొక్క పాలన గురించి చాలా విమర్శలు చేయడం అనేది జరుగుతుంది, చాలా క్రిటిసైజ్ చేయడం అనేది కూడా జరుగుతుందమ్మా. అర్థమైందా? హిస్ మరాఠీ న్యూస్ పేపర్ ఈస్ కేసరి, జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలి. అండ్ యూ కెన్ సీ ద పిక్చర్ హియర్, థౌజండ్స్ ఆఫ్ ప్రొటెస్టెంట్స్ డెమాన్స్ట్రేటర్స్ జాయిన్ స్వదేశీ మూవ్మెంట్. ఎంతో మంది నిరసనకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్వదేశీ మూవ్మెంట్ లో జాయిన్ అవ్వడం అనేది జరిగింది ఎగనెస్ట్ ద పార్టిషన్ ఆఫ్ బెంగాల్ పార్టిషన్ ఏదైతే ఉంటుందో దానికి ఎగనెస్ట్. రైట్, నెక్స్ట్ దానికి వెళ్దాం చూడండి. అండ్ ద స్వదేశీ మూవ్మెంట్ బెంగాల్ పార్టిషన్ కి ఎగనెస్ట్ గా బెంగాల్ ప్రాంతంలో ఎక్కువగా ఫుల్ ఫోర్స్ తో స్టార్ట్ అయినటువంటి స్వదేశీ మూవ్మెంట్ ఏదైతే ఉంటుందో ఇట్ సాట్ టు అపోజ్ బ్రిటిష్ రూల్ అండ్ ఎంకరేజ్ ద ఐడియాస్ ఆఫ్ సెల్ఫ్ హెల్ప్, స్వదేశీ ఎంటర్ప్రైజ్ అండ్ నేషనల్ ఎడ్యుకేషన్ అండ్ యూజ్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్. ద మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ స్వదేశీ మూవ్మెంట్ అని చెప్పి మీకు క్వశ్చన్ రావచ్చు, చూడండి. సో ది స్వదేశీ మూవ్మెంట్ వై ఇట్ స్టార్టెడ్, ఇట్ సాట్ టు అపోజ్ బ్రిటిష్ రూల్, బ్రిటిష్ రూల్ కి ఎగనెస్ట్ గా ఇది స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. అండ్ ఇట్ ఎంకరేజ్ ద ఐడియాస్ ఆఫ్ సెల్ఫ్ హెల్ప్, మనకి మనం హెల్ప్ చేసుకోవాలి. స్వదేశీ ఎంటర్ప్రైజ్, స్వదేశీ ఫర్మ్స్ ఏవైతే ఉన్నాయో, ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటికి మనం పెద్దపీట అనేది వేయాలి. నేషనల్ ఎడ్యుకేషన్, జాతీయ విద్య ఏదైతే ఉంటుందో వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ లేనటువంటి జాతీయ విద్యకి మనం ప్రాముఖ్యత అనేది ఇవ్వాలి. యూజ్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్, వెర్నాక్యులర్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో ఇండియన్ లాంగ్వేజెస్ లో విద్య అనేది కొనసాగాలి, బట్ నాట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనే విధంగా ఈ స్వదేశీ మూవ్మెంట్ అనేది స్టార్ట్ అయిందండి. టు ఫైట్ ఫర్ స్వరాజ్ ద రాడికల్స్ అడ్వకేటెడ్ మాస్ మొబిలైజేషన్ అండ్ బాయ్కాట్ ఆఫ్ బ్రిటిష్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ గూడ్స్. సో ఫైట్ స్వరాజ్ ఏదైతే ఉంటుందో, సెల్ఫ్ రూల్ ఏదైతే ఉంటుందో దానికోసం ఈ రాడికల్స్ ఎవరైతే ఉన్నారో, ఎక్స్ట్రీమిస్ట్ ఎవరైతే ఉన్నారో, దీస్
మోడరేట్స్ మితవాదుల తర్వాత వచ్చినటువంటి వాళ్ళు మాస్ మొబిలైజేషన్, జనాలందరూ వివిధ చోట్ల గుమిగూడాలి. అండ్ బ్రిటిష్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో, ఎయిదర్ ఇట్ ఈస్ అడ్మినిస్ట్రేటివ్ ఇన్స్టిట్యూషన్స్ అవ్వచ్చు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, వాటిని బాయ్కాట్ చేయాలి. అండ్ బ్రిటిష్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా బాయ్కాట్ చేయాలి. మన అనేటటువంటి భావన అప్పుడే పెరుగుతుందని చెప్పి వీళ్ళు అడ్వకేట్ చేయడం అనేది జరిగింది. సమ్ ఇండివిజువల్స్ ఆల్సో బిగేన్ టు సజెస్ట్ దట్ రెవల్యూషనరీ వైలెన్స్ వుడ్ బి నెసరీ టు ఓవర్ త్రో బ్రిటిష్ రూల్. కొంతమంది ఇండివిజువల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం సజెస్ట్ చేయడం మొదలుపెట్టారు అంటే, రెవల్యూషనరీ వైలెన్స్ ఏదైతే ఉంటుందో ఇట్ వుడ్ బి నెసరీ టు ఓవర్ త్రో బ్రిటిష్ రూల్. అంటే వైలెన్స్ త్రూ రెవల్యూషన్, విప్లవాత్మకమైనటువంటి హింస ఏదైతే ఉంటుందో అది ఉండాలి. ఎప్పుడు ప్రార్థించుకుంటూ ప్రేయర్స్ ద్వారా స్వరాజ్యం అనేది వస్తుందా? మన డిమాండ్స్ అనేవి వాళ్ళు కన్సిడర్ చేస్తారా? చేయరు. ఎంతో కొంత మనం అటాక్ అనేది చేస్తే, మన రెసిస్టెన్స్ అనేది చూపిస్తేనే దీస్ పీపుల్ విల్ లిజన్ టు అస్ అని చెప్పడం అనేది జరిగింది. బ్రిటిష్ రూల్ని ఓవర్త్రో చేయాలంటే, బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వైదొలిగేటట్టు చేయాలంటే రెవల్యూషనరీ వైలెన్స్ అనేది తప్పనిసరి అని కొంతమంది అడ్వకేట్ చేయడం అనేది జరిగిందమ్మా. రెవల్యూషనరీ వైలెన్స్ అంటే చూడండి, ద యూజ్ ఆఫ్ వైలెన్స్ టు మేక్ రాడికల్ చేంజ్ విత్ ఇన్ సొసైటీ. సమాజంలో సమూలమైనటువంటి మార్పులు తీసుకురావడానికి వైలెన్స్, హింసని వాడడమే రెవల్యూషనరీ వైలెన్స్ అని చెప్పడం అనేది జరుగుతుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ చూడండి. The opening decades of the 20th century were marked by other developments as well. So, 20వ శతాబ్దపు మొదటి డికేడ్ ఏదైతే ఉంటుందో, దశాబ్దం ఏదైతే ఉంటుందో, దానిలో సమ్ అదర్ డెవలప్మెంట్స్ కూడా వచ్చినాయి. ఏంటి? ఏ గ్రూప్ ఆఫ్ ముస్లిం ల్యాండ్ లార్డ్స్ అండ్ నవాబ్స్ ఫార్మ్ ద ఆల్ ఇండియా ముస్లిం లీగ్ ఎట్ ఢాకా ఇన్ 1906. కొంతమంది ముస్లిం ల్యాండ్ లార్డ్స్ అండ్ నవాబ్స్ కలిపి ముస్లిమ్స్ యొక్క ఇంట్రెస్ట్, వాళ్ళ యొక్క గోల్స్ అనేవి సంరక్షించుకోవడం కోసం 1906లో ఆల్ ఇండియా ముస్లిం లీగ్ అనేటటువంటి ఒక పొలిటికల్ ఆర్గనైజేషన్ ని ఢాకాలో మొదలు పెట్టడం అనేది జరిగింది. ప్రెజెంట్ మనకి బంగ్లాదేశ్ లో ఉండడం అనేది జరిగింది ఢాకా. ద లీగ్ సపోర్టెడ్ ద పార్టిషన్ ఆఫ్ బెంగాల్. ఈవెన్ దిస్ పర్టికులర్ లీగ్, మన ముస్లిం లీగ్ ఏదైతే ఉంటుందో అప్పుడు బెంగాల్ పార్టిషన్ సపోర్ట్ చేయడం అనేది జరిగింది. ఎందుకు అంటే బ్రిటిష్ యూజ్ దిస్ పొలిటికల్ డిప్లొమసీని వాళ్ళు వాడడం అనేది జరిగింది. ముస్లిమ్స్కి వెళ్ళి హిందూస్ కంటే మీకు ఎడ్యుకేషన్ అనేది డెవలప్ చేయడానికి, మీకు బెటర్ రిసోర్సెస్ అనేది అందించడానికి మాత్రమే మేము బెంగాల్ని పార్టిషన్ చేశామని చెప్పడంతో వీళ్ళు ఏం చేశారు, బ్రిటిష్ వాళ్ళ మాయమాటల్లో పడి బెంగాల్ పార్టిషన్ ని సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు. ఇట్ డిజైడ్ సెపరేట్ ఎలక్టరేట్స్ ఫర్ ముస్లిమ్స్, ఏ డిమాండ్ కన్సీడెడ్ బై ద గవర్నమెంట్ ఇన్ 1909. సో దిస్ ముస్లిం లీగ్ ఏదైతే ఉంటుందో, ముస్లిం లీగ్ ముస్లిమ్స్ కి సెపరేట్ ఎలక్టరేట్స్ అనేవి కావాలని చెప్పి అనుకోవడం అనేది జరిగింది. అంటే కొన్ని నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో అందులో ముస్లిమ్స్ మాత్రమే నిల్చోవాలి, వాళ్ళు అక్కడ నిల్చున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ముస్లిమ్స్ మాత్రమే ఎన్నుకోవాలి అని చెప్పి డిమాండ్ కన్సిడర్డ్ బై ద గవర్నమెంట్ ఇన్ 1909. 1909లో ఆ డిమాండ్ గవర్నమెంట్ ఫుల్ఫిల్ చేయడం అనేది జరిగింది. సెపరేట్ ఎలక్టరేట్ ఫర్ ముస్లిమ్స్ రావడం అనేది జరిగింది. సమ్ సీట్స్ ఇన్ ద కౌన్సిల్స్ వర్ నౌ రిజర్వ్డ్ ఫర్ ముస్లిమ్స్ హూ వుడ్ బి ఎలక్టెడ్ బై ముస్లిం ఓటర్స్. సో చెప్పాను కదా, ఈ సెపరేట్ ఎలక్టరేట్స్ ప్రకారంగా ఏం జరుగుతుంది, కౌన్సిల్లో ఉండేటటువంటి కొన్ని సీట్లు ఏవైతే ఉన్నాయో కొన్ని సీట్లని ముస్లిమ్స్ కి రిజర్వ్ చేయడం అనేది జరుగుతుంది. ఆ సీట్లకి ఓటింగ్ అనేటటువంటిది ఎవరేస్తారు, ఓన్లీ ముస్లిం ఓటర్స్ మాత్రమే ఓటింగ్ లో పార్టిసిపేట్ చేస్తారు. దిస్ టెంప్టెడ్ పొలిటీషియన్స్ టు గ్యాదర్ ఏ ఫాలోయింగ్ బై డిస్ట్రిబ్యూటింగ్ ఫేవర్స్ టు దేర్ ఓన్ రిలీజియస్ గ్రూప్స్. దీనివల్ల ఏం జరిగింది, పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్న రాజకీయ నాయకులు వాళ్ళ ఓన్ రిలీజియస్ గ్రూప్స్ కి మాత్రమే, అంటే ఇక్కడ ఓటు వేసే వాళ్ళు ముస్లిమ్సే కదా, సో ముస్లిం అభ్యున్నతి కోసమే వాళ్ళు పోరాడతారు, ముస్లిమ్స్ కి మాత్రమే వాళ్ళు గిఫ్ట్స్ ఇవ్వడం, లేకపోతే ముస్లిమ్స్ కి మాత్రమే వాళ్ళు ఫేవర్స్ చేయడం అని మొదలు పెట్టారు. ఎందుకంటే ఓటు వేసేది వాళ్ళు కాబట్టి ఇదొక డెమోక్రసీకి ఇదొక పెద్ద థ్రెట్ గా తెలియడం అనేది జరిగింది. కౌన్సిల్ చూడండి, an appointed or elected body of people with an administrative, advisory or representative function. It is a body of elected people, ప్రజల చేత ఎన్నికైనటువంటి బాడీ విత్ అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్, అడ్వైజరీ అండ్ రిప్రజెంటేటివ్ ఫంక్షన్స్. రైట్. నెక్స్ట్ చూడండి. అయితే అదే సమయంలో ఏం జరిగింది, అదే ద ఫస్ట్ డికేడ్ ఆఫ్ 20th సెంచరీ 1910 లోపు 1907లో కాంగ్రెస్ లో కూడా స్ప్లిట్ ఏర్పడడం అనేది జరిగింది. సూరత్ స్ప్లిట్ అని కూడా అనడం అనేది జరుగుతుంది. డ్యూరింగ్ ది సూరత్ సెషన్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఈ కాంగ్రెస్ అనేది స్ప్లిట్ అయింది 2 groups గా. ద మోడరేట్స్ వర్ అపోజ్ టు ద యూజ్ ఆఫ్ బాయ్కాట్. ఈ మోడరేట్స్ ఎవరైతే ఉన్నారో మితవాదులు, ప్రేయర్స్ కి అలవాటు పడిన వాళ్ళు ఈ బాయ్కాట్ ఏదైతే ఉంటుందో, అన్నింటి బహిష్కరించడం ఏదైతే ఉంటుందో దీన్ని అపోజ్ చేయాలి అని చెప్పి దానికి ఎగెనిస్ట్ గా వీళ్ళు ఉండడం అనేది జరిగింది. దే ఫెల్ట్ దట్ ఇట్ ఇన్వాల్వ్ ద యూజ్ ఆఫ్ ఫోర్స్. వాళ్ళు ఏమనుకున్నారంటే ఇది వైలెంట్ మీన్స్ లో ఉంది, బై ఫోర్స్ మనం వాళ్ళ దగ్గర నుంచి సెల్ఫ్ రూల్ లాక్కుంటున్నాం, అది ఎంతవరకు కరెక్ట్ కాదని వాళ్ళు నమ్ముతారు. After the split, the Congress came to be dominated by the moderates with Tilak's followers functioning from outside. So split అయిన తర్వాత కాంగ్రెస్ ఏదైతే ఉంటుందో, కాంగ్రెస్
లో ఎవరు డామినేట్ చేయడం అనేది జరిగింది. మోడరేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డామినేట్ చేశారు. బట్ తిలక్ ఫాలోవర్స్, దట్ ఈస్ రాడికల్స్ ఆర్ ఎక్స్ట్రీమిస్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయట నుంచి వేరే గ్రూప్ గా పనిచేయడం మొదలుపెట్టారు. ద టూ గ్రూప్స్ రీయూనైటెడ్ ఇన్ డిసెంబర్ 1915. మళ్ళీ ఈ టూ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు 1915 డిసెంబర్ లో మళ్ళీ కలుసుకోవడం అనేది జరిగింది. అది ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం అని చెప్పి అనుకోవచ్చు. నెక్స్ట్ ఇయర్ ద కాంగ్రెస్ అండ్ ద ముస్లిం లీగ్ సైన్ ద హిస్టారిక్ లక్నో ప్యాక్ట్ అండ్ డిసైడెడ్ టు వర్క్ టుగెదర్ ఫర్ రిప్రజెంటేటివ్ గవర్నమెంట్ ఇన్ ద కంట్రీ. సో నెక్స్ట్ ఇయర్ 1960లో ఏం జరిగింది, యునైట్ అయినటువంటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అండ్ ఆల్ ఇండియా ముస్లిం లీగ్ కలిసి లక్నో ప్యాక్ట్ సైన్ చేయడం అనేది జరిగింది. ద ప్యాక్ట్ దట్ వాస్ సైన్డ్ ఇన్ లక్నో, అండ్ దానిలో అందరూ కలిసి ఒక రిప్రజెంటేటివ్ గవర్నమెంట్, భారతదేశంలో ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వం కోసం మనం కృషి చేద్దాము, ఒక రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ కోసం మనం కృషి చేద్దాము అని చెప్పి ఒక అగ్రిమెంట్ అనేది వాళ్ళు సైన్ చేయడం అనేది జరిగింది. దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ దట్ హ్యావ్ హ్యాపెండ్ ఇన్ ద ఫస్ట్ డికేడ్ ఆఫ్ ద 20th century. సో కంప్లీట్ గా ఇక్కడ వరకు అర్థమైందని అనుకుంటున్నాను. దీనిలో చాలా ఈవెంట్స్ అనేవి ఉండడం వల్ల చాలా డీటెయిల్డ్ గా చెప్పాల్సి వస్తుండడం వల్ల వీడియో అనేది లెందీ అవుతుంది కాబట్టి పార్ట్స్ గా చేద్దాం. సో దిస్ ఇస్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ వీడియో, అండ్ నెక్స్ట్ పార్ట్ తర్వాత వీడియోలో చేద్దాం. ఓకేనా? సో ఇక్కడ వరకు ద గ్రోత్ ఆఫ్ మాస్ నేషనలిజం నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మీకు ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ వస్తున్నట్టయితే ప్లీజ్ కీప్ లైకింగ్ అవర్ వీడియోస్, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి. ఎలా ఉంది ఎక్స్ప్లెనేషన్ అనేది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. మళ్ళీ చెప్తున్నాను, ఎన్సీఆర్టీస్ తో ద బెస్ట్ ఫౌండేషన్ అనేది మీకు వస్తుంది, స్ట్రాంగ్ ఫౌండేషన్ అనేది మీకు దొరుకుతుంది. చక్కగా జాయిన్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి. మీకు రిఫరెన్స్ బుక్స్ చాలా ఈజీగా నేర్చుకుంటారు. మీరు అస్సలు రిగ్రెట్ అవ్వరు. ఈ న్యూ ఇయర్ అయితే మీరు రిగ్రెట్ అవ్వరు. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. మీ నమ్మకం వమ్ము కాదు. మళ్ళీ చెప్తున్నాను. ఓకేనా? బాయ్ నాన్న.